దేవుని వాక్యంలోకి వెళ్దాం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 16వ వచనం నుండి చదువుతున్నాను, చిత్తగించండి. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను. కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినమున సంత వీధిలో తను కలుసుకుని వారితోనూ తర్కించుచూ వచ్చెను. ఎపికూరీలలోనూ స్తోయికులలోనూ ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదరబోతు చెప్పినది ఏమిటి అని చెప్పుకొనిరి. అతడు యేసును గూర్చియు పునరుత్థానమును గూర్చియు ప్రకటించెను గనుక మరికొందరు వీడు అన్యదేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకొనిరి. అంతటి వారు అతను వెంట పెట్టుకొని అరేయొపగు అను సభ యొద్దకు తీసుకుని పోయి, నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకొనవచ్చునా? కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు గనుక వీటి భావమేమో మేము తెలుసుకొని కోరుచున్నామని చెప్పిరి. ఏథెన్సు వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును మాత్రమే తమ కాలము గడుపుచుండేవారు. పౌలు అరేయపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏథెన్సు వారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను. ఏథెన్సు వారులారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడిన దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరుచున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన పరిశుద్ధ ప్రభువా, ఈ దైవ ధ్యానంలో మీకు మా కృప తోడుగా ఉంచి, మీ కృప తోడుగా ఉంచి నాతో మాతో మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క సువార్త అంటే ఏమిటో, ప్రత్యేకంగా మన ప్రియతమ భారతీయులు ఎందుకు యేసునందు విశ్వాసం ఉంచాలో ఈ సంగతులు కొన్ని మీతో ముచ్చటించాలని నేను దేవుని ఆత్మచేత ప్రేరేపించబడుతున్నాను. జాగ్రత్తగా వినండి. రాత్రి క్రైస్తవులు మతభేదం కలుగు చేస్తున్నారనేటువంటి అంశం మీద మీతో మాట్లాడాను. ఇది మతభేదం కాదు, ఆక్షేపణ అక్కర్లేదు, నిక్షేపణంగా నమ్ముకోవచ్చు అనేటువంటి విషయాన్ని మనం తీర్మానం చేశాం. ఇలాగనే అపోస్తలుడైన పౌలు అనేటువంటి ఒక దైవజనుడు ఏథెన్సు అనేటువంటి ఒక పట్టణానికి వెళ్ళాడు. ఏథెన్సు అనగానే అది ఏ నగరానికి రాజధాని? గ్రీకు దేశానికి రాజధాని. ఏథెన్స్లోనే ఒలింపిక్స్ ప్రారంభమైనవి. ఈ అపోస్తలుడైన పౌలు అనేటువంటి దైవజనుడు బైబిల్ పట్టుకొని దేవుని సువార్త పట్టుకొని ఏథెన్సు పట్టణానికి దేవుని సేవ చేయడానికి వెళ్ళాడు. వెళ్ళి ఆ ఊరంతా సంచరిస్తూ ఉంటుంటే ఆ ఊరు నిండా విగ్రహాలు ఉన్నాయట. ఎన్ని విగ్రహాలు ఉన్నాయంటే ఆ ఊరిలో 860 ఎన్నో విగ్రహాలు ఉన్నాయని పండితులు రాస్తూ ఉన్నారు. అడుగడుక్కి విగ్రహం ఉంటే ఆత్మ పరితాపం పట్టలేక ఇంత విగ్రహారాధన ఈ దేశంలో, ఈ పట్టణంలో ఇన్ని విగ్రహాలు అని చెప్పి ఆత్మ పరితాపం పట్టలేక ఏడుస్తూ ఉండేవాడట. సంతలో కలుసుకునే వాళ్ళతో ఒకరితో ఇద్దరితో యేసు ప్రభు గురించి, పునరుత్థానం గురించి చెప్తూ ఉండేవాడట. ఈయన చెప్పే సంగతులు కొంచెం వింత అనిపించి ఆ నోట ఈ నోట ఈ మాటలు కాస్త
పంచాయతీ ప్రెసిడెంట్ గారికి చెవిలో పడ్డాయట, గ్రామ పెద్దల చెవిలో పడ్డాయి. ఏమండి, మన పట్టణానికి ఒక ఆయన వచ్చాడు, ఆయన కొన్ని సంగతులు చెబుతున్నాడు. నిజంగా వినడానికి చాలా విచిత్రంగా ఉన్నాయి. మీరందరూ కూడా వినవలసిన సంగతులు అవని చెబితే మొత్తం మీద పురపాలక సభ్యులు అందరూ కలిసి ఒక రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేసి ఆ పౌలు గారిని పిలిచి, నువ్వు మా పట్టణానికి ఎందుకు వచ్చావు, అసలు నువ్వు వచ్చిన పని ఏమిటి, నీ సందేశం ఏంటి చెప్పమని స్టేజ్ ఎక్కించారట. ఎవరిని? ఏం పేరు ఆయన పేరు? అపోస్తలుడైన పౌలు. ఆయన పని ఏమిటి? యేసు ప్రభు గురించి చెప్పడానికి వచ్చాడు. చెప్పడానికి వస్తే ఆ నగర పెద్దలందరూ కూడా ఇటువంటి సభ ఏర్పాటు చేసి ఆయన పిలిచి, నువ్వు మా ఊరు వచ్చినటువంటి వైనం ఏంటో, నీ సందేశం ఏంటో మాకు తెలియజేయన్నారు. అనగానే ఆయన స్టేజ్ ఎక్కి, ప్రియులారా, నేను మీ ఊరంతా తిరిగి చూస్తే మీరందరూ కూడా అతి దేవతా భక్తి గలవారులాగా నాకు కనబడతా ఉంది. నేను సంచరిస్తుంటే నాకు ఒక బలిపీఠం కనిపించింది మీ ఊళ్ళో. ఆ బలిపీఠం మీద తెలియబడని దేవునికని వ్రాయబడి ఉంది. మీరు తెలియక దేన్ని ఆరాధన చేస్తున్నారో నేను కూడా అదే చెప్పడానికి వచ్చాను అన్నాడు. అంటే అర్థం ఏంటంటే మీది మాది ఒకటే అన్నాడు. మరి ఒకటే అయినప్పుడు ఎందుకు ఏడవడం ఎందుకు? మీది మాది ఒకటే అయినప్పుడు నువ్వు ఆత్మ పరితాపం పట్ల ఎందుకు ఏడుస్తున్నావు? అసలు ఈ సందేశం ఏంటి చెప్పమంటే ఆయన మొదలెట్టాడు. మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో నేనును దానినే ప్రచురపరచుచున్నాను అన్నాడు. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు ఎందుకు ఆ మాట చెప్పాడంటే అతని ఎంట్రీ పాయింట్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకున్నాడో చూడండి. ఆ ఊళ్ళో ఒక బలిపీఠం కట్టుకున్నారట. బలిపీఠాలు ఎందుకు కట్టుకుంటారు చెప్పండి? బలిపీఠం కట్టుకున్నారంటే ఏం చేస్తున్నారన్నమాట? బలులు అర్పిస్తున్నారన్నమాట. బలులు అర్పిస్తున్నారంటే ఏం చేస్తున్నారన్నమాట? రక్తం చిందిస్తున్నారన్నమాట. రక్తం చిందిస్తున్నారంటే వాళ్ళకి ఏం తెలుసు అన్నమాట? పాప క్షమాపణ కొరకు రక్త ప్రోక్షణ అవసరం అనేటువంటి విషయం తెలుసు అన్నమాట. అర్థమవుతుందా మీకు? ఏ తెలుసులో ఏం కట్టుకున్నారట? బలిపీఠాలు కట్టుకున్నారు. బలిపీఠాలు ఎందుకు కట్టుకుంటారు? బలులు అర్పించడానికి కడతారు. బలులు అర్పిస్తే ఏమొస్తుంది? పీక వస్తే జంతువుల పీక, రక్తం వస్తుంది. అంటే వాళ్ళకి ఏ సంగతి తెలుసు అన్నమాట? పాప క్షమాపణ కొరకు రక్తము చిందించాలనేటువంటి ఒక గొప్ప ధర్మసూత్రము తెలుసు అన్నమాట. పౌలు గారు కూడా అదే చెప్పడానికి వచ్చాడు. అయ్యా, నేను కూడా ఆ సంగతి చెప్పడానికి వచ్చాను అన్నాడు. అని దానికి దీనికి చిన్న తేడా ఏంటంటే, జంతువుల రక్తం తాలూకా, రాత్రి చెప్పాను కదా, జంతువుల రక్తం తాలూకా టైం అయిపోయింది. అది కేవలము దేవుడు సాదృశ్యంగా పెట్టాడు. ఒరిజినల్గా యాక్చువల్గా చెప్పాలంటే జంతువుల రక్తానికి మన పాపాన్ని కడిగేటువంటి శక్తి లేదు. ఇది కేవలం ఒక సాదృశ్య రూపంగా అందాక టెంపరీగా దేవుడు ఏర్పాటు చేసింది. ఆ టెంపరీ రక్తం తాలూకా టైం అయిపోయి ఒరిజినల్గా దేవుడు తన కుమారుని యొక్క రక్తాన్ని ప్రవేశపెట్టాడు. ఒక దేవతనయుడు మనుజావతారుడుగా ఈ లోకంలో కన్యమర్య గర్భంలో పుట్టాడు. ఈ కన్యమర్య గర్భంలో పుట్టినవాడు కూడా సకల రాష్ట్రాలలో, సకల దేశాల్లో ఉన్నటువంటి సకల మత గ్రంథాల సారాంశాన్ని రంగరించుకొని యేసునాథుడు పుట్టాడు. ఆయన మనందరి కొరకు సిలువలో తన రక్తాన్ని చిందించాడు. ప్రియులారా, మీరు ఈ జంతువుల రక్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభు యొక్క రక్తాన్ని కోరుకోండి. అప్పుడు మీ పాపములు క్షమించబడి మీరు పరిశుద్ధులై దేవుని బిడ్డలు అవుతారు. ఈ మొక్క చెప్పడానికే వచ్చాను, నేనేదో మీకు తెలియంది చెప్పడానికి వచ్చానని మాత్రం అనుకోండి. మీది మాది ఒకటే అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ఈవేళ చాలామంది హిందువులు మన హైందవ దేశంలో యేసు ప్రభు నమ్ముకోకపోవడానికి గల కారణం ఏంటంటే, చాలామంది నమ్ముకుంటున్నప్పటికీ కూడా ఇంకా చాలామంది నమ్ముకోకపోవడం గల ఒక ప్రధానమైన కారణం ఏంటంటే, ఈ యేసు ప్రభు అన్న ఆయన మన దేశానికి సంబంధించినాడు కాదు, మన మతానికి సంబంధించినోడు కాదు, మనకు ఉండవలసిన దేవుళ్ళు మనకు కావలసినంత మంది మనకున్నారు, మనది దేవతలతో తొలతూగేటువంటి దేశం, మనకి ముక్కోటి దేవతలు మనకు ఉన్నారు, ఈ యేసు మనవాడు కాదు అనేటువంటి ఒక ఆలోచన మీద యేసు దగ్గరకు రావట్లేదు. కానీ నిజంగా యేసు ప్రభు మనవాడే అన్న సంగతి కనుక తెలిస్తే ఖచ్చితంగా భారతదేశస్తులు ఆయన నెత్తి మీద ఎత్తుకుని ఊరేగిస్తారు. అలా తెలుసుకున్న వాళ్ళే ఈవేళ ప్రభువుని నెత్తి మీద పెట్టుకుని ఊరేగిస్తా ఉన్నారు. ఈయన 3 నెలలకోసారి సభ పెడుతున్నారని చెప్పారు దొంగబాబు గారు. ఆ ఊరేగించడానికి కారణం అదే. దేవునికి స్తోత్రం కలుగునగా. మన గ్రామస్తులందరూ కూడా ఈ సంగతి యేసు ప్రభు అంటే బ్రిటిష్ వారు తెచ్చినటువంటి దేవుడు అనుకుని, మాలమాదిగులకి దేవుడు అనుకుని, మన దేశానికి సంబంధించిన వాడు కాదనుకొని చాలామంది పక్కన పెడుతున్నారు. అది కాదు అని సంగతి చెప్పడానికే నేను ఈవేళ ఈ యొక్క లేఖన భాగాన్ని తీశాను. మన హైందవ సనాతన ధర్మంలో వారు తెలియక దేనిని ఆరాధన చేస్తున్నారో ఆ లక్షణాలన్నీ కూడా రంగరించుకుని యేసులో ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసు ప్రభు యొక్క పుట్టుకుని చూస్తే ఆయన ఎక్కడ పుడతాడు, ఎలా పుడతాడు అనే విషయాలకు వచ్చేసరికి దేవుని బిడ్డలారా మన గ్రంథాలు ఖచ్చితంగా ఘోషిస్తూ ఉన్నాయి. కనుక ఈ వేళన అంశం ఏంటంటే, మనది హైందవ సనాతన ధర్మాన్ని క్రైస్తవ్యాన్ని కూడా ఒకటే. ఏమిటా ఒకటి, ఎలా ఒకటైందో నేను త్వరగా చెప్పేస్తాను. మిమ్మల్ని విసిగించను. మీ బుర్రలు మాత్రం కరెక్ట్గా అటెన్షన్లో పెట్టాలి, లేకపోతే నేను చెప్పే సంగతులు మీకు అర్థం కావు. మొట్టమొదట మన ప్రియతమ భారతదేశంలో మన పండితులు, మన ఋషీశ్వరులు ప్రపంచంలో ఇంకా అప్పటికి అమెరికా పుట్టలేదు. అమెరికా వాళ్ళకి బట్టలు వేసుకోవడం కూడా తెలియదు అప్పటికి. అమెరికా వాళ్ళు చాలా అనాగరికులు అప్పటికే భారతదేశంలో ఎంతో ఉన్నతమైనటువంటి నాగరికత వర్ధిల్లింది. క్రీస్తు పూర్వం 326లోనే సింధు లోయ నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటారు. అప్పటికే మనోళ్ళకి స్నానవాటికలు, రోడ్స్, నాకు డ్రైనేజ్ సిస్టమ్ అప్పటికే మంచి సివిలైజ్డ్ మనోడు. క్రీస్తు పూర్వం 326కే. అప్పటికి ఇంకా బ్రిటిష్ ఈ దేశాలు మ్యాప్లో లేవు అసలు. మన పండితులు ఏం చేశారంటే, పురాతన పండితులు తపస్సులు చేశారు, కఠోరమైన తపస్సులు చేశారు. అసలు దేవుడు అన్నవాడు ఉన్నాడా, ఉంటే మంచోడా చెడ్డోడా, ఒక్కడా ఇద్దరా 10 మందా, మనుషులతో ఏమన్నా మాట్లాడతాడా, ఆ దేవుణ్ణి లేక ఆ పరాత్పరుణ్ణి, ఆ సృష్టికర్తను జగద్రక్షకుణ్ణి కలుసుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా అని ఈ సంగతి ఏంటో నిగ్గు తేల్చేయాలని మన భారతీయ ఋషీశ్వరులు కఠోరమైన తపస్సులు చేశారు. అడవుల్లోకి వెళ్ళిపోయి సంసారాలు విడిచిపెట్టి సర్వసంగ పరిత్యాగులై కఠోర దీక్ష పోని ఆకులు అలమలు తింటూ ఆ సెలయేళ్ళలో నీరు తాగుతూ కఠోరమైన దీక్ష చేస్తూ ఉన్నారు. దేవుడు అన్నవాడు ఉన్నాడా, మనుషులతో మాట్లాడతాడా, దేవుని లీలలు మానవుడు గమనించగలడా, దేవుని స్వరం ఎప్పుడైనా మానవుడు చూడగలడా, వినగలడా అని ఇలాగున తపస్సులు చేస్తా ఉంటే దేవుడు పక్షపాతి కాదు కదా. తను వెదకువారు కలరేమో అని ఆయన పరలోకం నుండి చూస్తా ఉన్నాడు. దేవుని వెదకువారు ఎవరన్నా కలరా భూలోకంలో, ఎవరన్నా నా గురించి తెలుసుకోవాలని ఆశపడుతున్నారా అని వెతికితే దేవుడికి మన భారతదేశపు ఋషీశ్వరులు కనపడ్డారట. దేవుడు చాలా సంతోషించి వాళ్ళకి ఎన్నో సంగతులు తను తాను బయలుపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇవన్నీ కూడా మన ఋషీశ్వరులు జాగ్రత్త వినండి. వాళ్ళు కల్పించి చెప్పినవి కానీ వాళ్ళు ఊహించి చెప్పినవి కాదు. వాళ్ళని ఏమంటారంటే దృష్టించి చెప్పారు, చూసి చెప్పారు. అందుకనే ద్రష్టలు అంటారు. చెప్పండి, ద్రష్ట అనగా దృష్టించినటువంటి వాడు, చూసినటువంటి వాడు. ఎవడు ఊహించి చెప్పినవి కాదు.
ఇలాగున మన ఋషీశ్వరులు ఈ సృష్టికర్తను గురించి ఏమి దృష్టించారో అన్నీ చెప్పుకోవడం సాధ్యం కాదు. కానీ ఒక రాత్రిలో మీ యొక్క ఓపికను నేను ఆధారం చేసుకొని మిమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకొని నేను 4 మొక్కలు చెప్తాను, చిత్తగించండి. మొట్టమొదటి దేవుడు మన భారతీయ ఋషులకు ఏం బయలుపరుచుకున్నాడంటే, అసలు అన్నిటికంటే ఏమీ సృష్టి ఏమీ లేనప్పుడు ఆదిలో ఓంకార స్వరూపుడు ఉన్నాడు. ఎవరున్నారండి? అన్నిటికంటే ఓంకారం ఉన్నది, నాద బ్రహ్మం ఉన్నది, శబ్ద బ్రహ్మం ఉన్నది, దేవుడు శబ్దస్వరూపుడుగా ఉన్నాడు అని ఓంకారం గురించి చెప్పారు మనం. అందుకనే ఇల్లు కట్టుకున్నా ఓం అని రాస్తారు. ఇదివరకు పూర్వం ఉత్తరాలు రాస్తే పైన ఓం అని రాసి మొదలు పెట్టేవారు. పరీక్ష పేపర్లో కూడా పరీక్ష రాసే ముందు ఓం అని రాసి తర్వాత పరీక్ష రాసేవారు. మన దేశంలో ఓం 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 అంటారు. వాళ్ళకి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి, పూజింపదగినటువంటి, గౌరవింపదగినటువంటి స్వరం అది. అందరూ ఓం 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 అంటారు. కానీ మీరు ఈ కిర్లంపూడి అంతా తిరిగి నాకు సమాధానం చెప్పండి, ఓం అంటే ఏమిటి అని ఎవరన్నా అడగండి. ఏమండి ఓం ఓం అంటారు కదా, ఓం అంటే ఏమిటి అని అడగండి. ఎవ్వరూ చెప్పరు. మేము కామెడీ కొట్టి ఆయన ఏదో కొన్నాడు అపరేటస్, ఒకటి ఎలక్ట్రానిక్ అపరేటస్. అది ఆన్ చేస్తే పొద్దున్న నుంచి రాత్రి దాకా ఓం 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 అంటూ ఉంటుంది. అది కొట్టు కట్టినప్పుడు వేస్తాడండి. అదే మళ్ళీ కొట్టు తీసినప్పుడు వేస్తాడు, కొట్టు కట్టేసేదాకా. ఓసారి నేను ఉండబట్టలేక అడిగాను, పొద్దున్న నుంచి రాత్రి దాకా ఓం 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 అని అంటున్నావు కదా, ఏంటి దీని సంగతి అన్నా, ఏంటి ఓం అంటే ఏంటి అన్నా అంటే అన్నాడు, అంత తెలిస్తే కొట్టేందుకు అమ్ముకుంటారండి అంటున్నాడు. అంత తెలిస్తే పాస్టర్ గారు పొట్లాలు ఎందుకు కట్టుకుంటాను అన్నాడు. ప్రియులారా, సోయమాత్మాధ్యక్షరం ఓంకారాదిమా మా శ్రీమాత్రక్షపాద అకార ఉకార మకారయతి. నా వెనకాల చెప్పుకొచ్చేయాలి మీరు. సోయమాత్మాధ్యక్షరం ఓంకారాదిమా మా శ్రీమాత్రక్షపాద అకార ఉకార మకారయతి. ఓంకారం అంటే ప్రియులారా 3 అక్షరముల కలయిక. దాన్నే ప్రణవము అంటారు. అకారము తండ్రి అయిన దేవుడు, ఉకారము కుమారుడు, మకారము పరిశుద్ధాత్మ దేవుడు. అకార ఉకార మకారయతి. ఆది యందు ఓంకారం ఉండెను, నాద బ్రహ్మం ఉండెను, శబ్ద బ్రహ్మం ఉండెను అన్నారే. దాన్ని కరెక్ట్గా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. In the beginning was the word, and the word was with God, and the word was God. The same was in the beginning with God, and all things were made by him, and without him was not made anything that was made. In him was life, and the life was the light of men, and the light shined in the darkness, and the darkness comprehended it not. There was a man sent from God, whose name was John. The same came for a witness, to bear witness of right, that all men through him might believe. ఎక్కడున్నది? యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఇంగ్లీషులో అలా ఉంటుంది. దేవుని బిడ్డలారా, భారతదేశం ఓంకార స్వరూపం ఉంది, నాద బ్రహ్మం ఉందని చెప్పారు పరిశుద్ధ బైబిల్ గ్రంథం కూడా. ఆది యందు వాక్యం ఉండేను. అన్నిటికంటే ముందులో వాక్యం ఉంది. వాక్యము దేవుని యొద్ద ఉంది, వాక్యమే దేవుడై ఉందని. అలాగనే మన పరాత్పరులు, మన ఋషీశ్వరులు పరాత్పరుని అడిగారు, రావా నువ్వు ఒక్కడవా ఇద్దరవా, నీ మూర్తిమంతం ఎలాగుంటుంది అని ప్రశ్నించారు. తపస్సు చేశారు. తపస్సు చేసి దేవుడు ప్రత్యేకం ఏమని తెలుసండి, నేను ఒక్కడనే, ఏకో నారాయణ. ఏంటండి చెప్పండి, ఏకో నారాయణ. నారాయణుడు అనగా ఒక్కడే, జలబల మీద అల్లాడువాడు. ఏకేశ్వరుని ఆరాధన ఉండేది భారతదేశంలో. మొట్టమొదట్లో ఒక్కడే దేవుడు, ఏకేశ్వరుని ఆరాధన. ఈశ్వరుడు ఒక్కడే.
బమ్మెర పోతనామాచుడు కూడా ఆ మాట చెప్పాడు. ఎవనిచే జనించు జగమెవ్వని లోపల నుండి లీనమై ఎవని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు, అరాధి మధ్యలో ఎడవడు, సర్వము తాని అయిన వాడెవడు, వాని ఆత్మభావు ఈశ్వరునే శరణంబు వేడుదన్. ఎవనిచే జనించింది లోకమంతా, ఎవనిచే జనించు జగం ఎవ్వని లోపల నుండి లీనమై ఎవని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు, అసలు మూల కారణం వెవ్వడు, అనాది మధ్యలో ఎడవడు, అసలు సర్వము తానే అయి ఉన్నవాడెవడు, వారి ఆత్మభావం ఆ ఈశ్వరుని శరణంబు వేడండి. ఆదిలో మనకి ఇన్ని దేవుళ్ళు దేవతలు లేరు. మొదట్లో ఏకేశ్వరుని ఆరాధన ఉండేది. మన ఋషీశ్వరులు మన పండితులు మనం చెప్పింది అదే. దేవుడు ఒక్కడే అన్నారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం కూడా చెప్తుంది దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తియు ఒక్కడే. సరిపోతుందా లేదా? నాకు ఈ మాట ఇప్పుడు హైందవ సనాతన ధర్మం ఏకేశ్వరుడు అన్నారు. బమ్మెర పోతనామచ్చుడు ఆ ఏకేశ్వరుని ఆరాధించమన్నాడు. ఏమండి బైబిల్ కూడా ఏం చెప్తుంది? దేవుళ్ళు అనేకులు కారు, దేవుడు ఒక్కడే. ఆ దేవునికి నరునికి మధ్యవర్తి కూడా ఒక్కడే. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తును నరుడు. భారతదేశం దేవుడు ఒక్కడే అంది, బైబిల్ కూడా దేవుడు ఒక్కడే అంటుంది. భారతదేశం ఆది యందు ఓంకారం ఉండెను, నాద బ్రహ్మం ఉండెను, శబ్ద బ్రహ్మం ఉండెను అన్నది. బైబిల్ కూడా ఆది యందు వాక్యం ఉండెను అని చెబుతా ఉంది. మళ్ళీ బైబిల్లో మన ఋషీశ్వరులు ఈ దేవాన్ని మూర్తిమంతమైనటువంటిదని అడిగారు. అడగడం అంటే మామూలు ఇలా అడిగితే చెప్పేది కాదు. ఒక్కొక్క దానికి పెద్ద కఠోరమైన తపస్సు. నువ్వు ఎలా ఉంటావు? మాలాంటోడువా? నువ్వు మాలాంటోడువానా? నీ స్వభావం ఏంటి? నీ మూర్తిమంతం ఏంటి అని అడిగితే పర్సనాలిటీ. మూర్తిమంతం ఇంగ్లీష్లో ఏమంటారు? నీ పర్సనాలిటీ ఎటువంటిది అడిగితే అప్పుడు దేవుడు మన ఋషీశ్వరులు చెప్పాడు, నాది నేను తత్వ స్వరూపం అని చెప్పాడు. ఏం చెప్పాడండి? అందుకనే మనం బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అనే కాన్సెప్ట్లో దేవుల్లో ఆ త్రిశూల్, ఆ త్రిత్వ స్వరూపం కనపడుతూ ఉంటుంది. బైబిల్ గ్రంథంకి వచ్చేసరికి దేవుడు ఖచ్చితంగా చెప్పాడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. హల్లెలూయా. ముగ్గురు దేవుళ్ళు కాదండి, ఈ ముగ్గురు కలిపి ఒకడే. ఇప్పుడు బత్తాయి పండులో కొన్ని తొనలు ఉంటాయి. ప్రతి తొన ఒక పండు అంటారా? ఈ తొనలన్నీ కలిపి ఒక పండు ఎలాగవుతుందో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు కలిపి త్రియేక దేవుడు. హైందవ్యం ఏ కాన్సెప్ట్ లో ప్రజెంట్ చేసింది? మనకి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర కాన్సెప్ట్ లో ప్రజెంట్ చేసింది. కనుక భారతదేశం దేవుడు ఒక్కడే అంది, క్రైస్తవ్యం కూడా దేవుడు ఒక్కడే అంటుంది. భారతదేశం త్రిత్వ స్వరూపుడు చెప్పింది, పరిశుద్ధ బైబిల్ గ్రంథం కూడా త్రియేక దేవుడు అంటా ఉంది. బైబిల్ ఆది యందు వాక్యం ఉండేనని, ఓంకారం ఉండని హైందవ్యం చెబుతా ఉంది. క్రైస్తవ్యం ఆది యందు వాక్యం ఉండని చెబుతా ఉంది. ఇలా చెబుతూ పాపమునకు నిర్వచనం చెప్పారు మన దేశస్తులు. అప్పటికి భూమి మీద ఎవ్వడికి కూడా, ఏ దేశస్తుడికి కూడా పాపం అంటే నిర్వచనం తెలియదు. ఇప్పుడైనా మీరు ఊరంతా తిరిగి అడగండి, నేను ఇక్కడే ఉంటాను రేపు పొద్దున్న, పాపం అంటే ఏంటండి అని అడగండి. అయ్యో పాపం, అయ్యో పాపం, అయ్యో పాపం అంటమే తప్ప చెప్పండి అర్రా. అయ్యో పాపం, అయ్యో పాపం అంటమే తప్ప అసలు దేన్ని పాపం అంటారు? పాపం అంటే ఏమిటి అని ప్రపంచ దేశాల్లో ఎవరికి తెలియనప్పుడు మన దేశస్తులు చెప్పారు నిర్వచనం. ఏంటి తెలుసా? అది నిషిద్ధ కార్యాచరణే పాప. ఇప్పుడు చిన్న చిన్న అన్న చెప్పాలి, నోరు శుద్ధ అవుతుంది కదా. పలికితే నోరు తిరుగుతుంది, నోరు కొంచెం శుద్ధ అవుతుంది. నిషిద్ధ కార్యాచరణే పాప అంటే నిషేధించిన కార్యాన్ని చేయడమే పాపము. ఎవరు నిషేధించిన కార్యాన్ని? దేవుడు నిషేధించిన కార్యాన్ని మానవులు చేయడాన్నే పాపం అంటారు అని అద్భుతమైన నిర్వచనం చెప్పారు భారతదేశం.
ఈవేళ మీరు ఊరంతా తిరిగి అడిగిన మనవాళ్ళకి ఆ సంగతి తెలియనే. అయితే వశిష్ఠ మహర్షి కొంచెం ముందుకెళ్ళి ఇది వినాలండోయ్. మీకు నిజంగా తెలివితేటలు కలగాలంటే, మీకు కొంచెం బుర్ర వెలగాలంటే ఈ మొక్క మీరు శ్రద్ధగా గ్రహించాలి. వశిష్ఠ మహర్షి కొంచెం ముందుకెళ్ళి ఏమన్నాడంటే, నరుని దోషము వలన పాపము కలుగదు, దాని మూలము మరెచటనో గలదు అన్నాడు. నరుని దోషము వలన పాపము కలుగదు, దాని మూలమెచటనో గలదు. చాలా గంభీరమైన విషయం. దోషములు చేస్తున్నాం కాబట్టి, నరులు దోషాలు చేస్తున్నారు కాబట్టి పాపులు కాదట. దాని తాలూకా మూలం ఇంకెక్కడో ఉందట ప్రియులారా. ఎక్కడుంది దాని మూలం అని చూస్తే ఏదేను తోటలో ఉంది దాని మూలం. నరులు పాపం చేస్తున్నారు కాబట్టి పాపులు కాదు, పాపులు కాబట్టి పాపం చేస్తారు. మీకు అర్థం అవ్వలేదని నాకు అర్థమైపోయింది. Man is not a sinner because he is sinning, because already sinner is sinning, and man is not a transgressor because he is transgressing the law, because already transgressor is transgressing the law అన్నాడు. ఎవరు? మన పండితులు. అది ఎలాగ అర్థం అవ్వాలంటే చెప్తాను వినండి. ఇది నాకు కరెక్ట్గా చెప్పండి. మీరు ఎవరైనా కొబ్బరి చెట్టు దగ్గరికి వెళ్ళి ఇది కొబ్బరికాయలు కాసింది కాబట్టి కొబ్బరి చెట్టు అంటావా, లేకపోతే కొబ్బరి చెట్టు కాబట్టి కొబ్బరికాయలు కాసిందా? ఏది కరెక్ట్? కొబ్బరి చెట్టు కాబట్టి కొబ్బరికాయలు కాసింది. మళ్ళీ అడుగుతున్నాను, అది కొబ్బరికాయలు కాసింది కాబట్టి కొబ్బరి చెట్టు అయ్యిందా, లేకపోతే కొబ్బరి చెట్టు కాబట్టి కొబ్బరికాయలు కాసిందా? కొబ్బరి చెట్టు కాబట్టి కొబ్బరికాయలు కాసింది. నిజమే? మళ్ళీ అడుగుతున్నా, ఎవడన్నా అది కొబ్బరికాయలు కాసింది కాబట్టి కొబ్బరి చెట్టు అయ్యిందా, లేకపోతే కొబ్బరి చెట్టు కాబట్టి కొబ్బరికాయలు కాసిందా? ఏది కరెక్ట్? ఒకవేళ కొబ్బరికాయలు కాయపోయినా, కొబ్బరి చెట్టు పొత్తు వేయకపోయినా ఏం చేద్దాం, దాని మూలము దాని విత్తనము కొబ్బరి విత్తనం. అందుకని కొబ్బరికాయలు కాసింది కాబట్టి కొబ్బరి చెట్టు కాదు, కొబ్బరి చెట్టు కాబట్టి కొబ్బరికాయలు కాసింది. ఒకవేళ కొబ్బరికాయలు కాయపోయినా పనస చెట్టు అవుతుందా? అలాగుననే వినండి, వశిష్ఠ మహర్షి ఎంత క్లాసికల్గా చెప్పాడు. అలాగుననే మనుషులు పాపములు చేశారు కాబట్టి పాపులు కాదట, పాపులు కాబట్టి పాపాలు చేస్తాడు. అర్థమైన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. కొబ్బరి చెట్టు నెట్టి చెప్పాను మరి 3 సార్లు. మనం ఏదో పాపాలు చేస్తున్నాం, ఆన్ని తిడుతున్నాం, ఈయన్ని తిడుతున్నాం, అక్కడ దొంగతనం చేసాం, ఇక్కడ దొంగతనం చేసాం, ఇక్కడ ఏదో ఎదవేషం వేసాం కాబట్టి పాపులం కాదనట. ఆటోమేటిక్గా పుట్టకతోటే పాపులం కాబట్టి ఎదిగి కొలిది, బలం వచ్చి కొలిది, బాగా చేతిలో ధనం వచ్చి కొలిది ఈ ఆశాలు వేస్తా. అందుకని పండితులు ఏమన్నారంటే, మ్యాన్ ఈజ్ నాట్ ఎ సిన్నర్ బికాస్ ఈజ్ సిన్నింగ్, బికాస్ ఈజ్ ఆల్రెడీ ఎ సిన్నర్ ఈజ్ సిన్నింగ్. And man is not a transgressor because he is transgressing the law, because already transgressor is transgressing the law. Praise the Lord. అందుకని రాత్రి చెప్పాను, ఉప్పు కప్పు రంబు చూడ చూడ రుచుల పురుషులందు పుణ్య పురుషులు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా కాదు, అసలు వేరయ్యా. అక్కడే వేమన్ గారు పప్పులో పురుషుల్లో కొంతమంది పుట్టకతోటే పరిశుద్ధులు ఎవరు? అందరూ జన్మతః కర్మతః. వశిష్ఠ మహర్షి చెప్తా ఉన్నాడు, నరుని దోషం వలన పాపము కలగదు, దాని మూలము మరచటనో గలదంటే ఏమైంది తెలుసా? మన ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఏం చేస్తున్నారు? పాపం చేశారు. తిన్నదన పండు తిన్నారు. అలా పాపం చేయబట్టి ఇంకా వాళ్ళ సంతానానికి అందరికీ ఇది షుగర్ వచ్చినట్టుగా ఏంటంటే అలా అందరికీ వ్యాపించేస్తూ ఉంది. అందరూ కూడా జన్మతః పాపులైపోయారు. అందుకని మన గ్రంథాలు చెబుతా ఉన్నాయి. కనుక పాపం అంటే చెప్పండి, ఇప్పుడు నిషిద్ధ కార్యాచరణే పాపం అని నిర్వచించింది హైందవ్యం. భారతదేశం అలా నిర్వచిస్తే క్రైస్తవ్యం ఏం చెప్పింది తెలుసా? ఆజ్ఞాతిక్రమమే పాపము. సరిపోయిందా లేదా?
ఉమా ఉమా ఊయండి. కాదనడానికి ఎక్కడైనా అవకాశం ఉందా? ఆజ్ఞాతిక్రమమే పాపం అన్న ఒకటే, నిషిద్ధ కార్యం నిషిద్ధ కార్యాచరణే పాపం. పాపం అన్న ఒకటి. ఎంత చక్కగా సరిపోతున్నాయి చూడండి. దేవుడు ఒక్కడే అన్నారు భారతదేశం, బైబిల్ దేవుడు ఒక్కడే అంటుంది. దేవుల్లో త్రిత్వం ఉందని చెప్పింది బైబిల్, భారతదేశం తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకడ గురించి చెప్తుంది బైబిల్. ఏమండి, ఆది యందు శబ్ద బ్రహ్మము నాద బ్రహ్మము ఉన్నాడని చెప్పారు, ఓంకారం ఉందని చెప్పారు. ఆ బైబిల్ ఏం చెప్తుంది? ఆది యందు వాక్యం ఉండని చెప్తుంది. ఇక్కడేమో నిషిద్ధ కార్యాచరణే పాపం. పాపం అని చెప్పారు. ఆజ్ఞాతిక్రమమే పాపము. అబ్బబ్బా, కళ్ళు తెరవబడితే ఎంత చక్కగా ట్యాలీ అవుతుందండి. ఇంత చక్కగా ట్యాలీ అయిపోతుంటే మన వాళ్ళు అట్టుకుని అంటారు ఇది అమెరికా వాళ్ళు తెచ్చారు, మనకు సంబంధించింది కాదు కాదంటారు. ఎంత ఎర్రోళ్ళు చూడండి. చెప్పేవాడు సరిగ్గా చెప్పక, చూపించేవాడు సరిగ్గా చూపించక మన వాళ్ళు భ్రమలో ఉన్నారు. ఇకపోతే మన వాళ్ళు ఏం చెప్పారు తెలుసు? అయితే పాపం గురించి నిర్వచనం చెప్పారు. మరి అందరూ పాపుల, పాపం అంటున్నటువంటి జాతులు కానీ తెగలు కానీ గోత్రాలు గట్రా ఏమైనా భూమి మీద ఉన్నాయా? ఈ సంగతి మాకు చెప్పాలి దేవా అని తపస్సు చేశారు. ఎవరు? ఎవరండి? ఋషీశ్వరులు. ఇవన్నీ ఊహించి చెప్పని కల్పనా కథ, కట్టుకథలు కాదు. ఒళ్ళంతా తపస్సు చేస్తేనట్టు వాళ్ళు ఎటువంటి తపస్సు అనుకుంటారు? పొట్ట వెన్నెముక అడ్డుకుపోయిందట. పొట్ట ఎక్కడ అడ్డుకుపోయిందండి? వెన్నెముక పొట్ట అడ్డుకుపోయిందండి. ఈవేళ వెన్నెముకి పొట్టకి, మన పొట్టకి వెన్నెముకి చాలా దూరం, చాలా లాంగ్ డిస్టెన్స్. అది ఎక్కడో ఉంటుంది, పొట్ట ఎక్కడో. ఇలా గోకుంటాడు ఒకడు, మన గోక్కోవడం ఇలా గోకు అంటే పొట్టండి, ఇలా గోకుంటాడు. మరి ఏం తిరిగితేటలు ఉంటాయి చెప్పండి. ఋషులు తిండి మానేసి సకల ఆచారాన్ని వదిలేసి సర్వసంగ పరిత్యాగులై సుఖాలన్నీ విడిచిపెట్టి కఠోర దీక్ష చేసి దేవుని దగ్గర దర్శించి ఆ సంగతి మనకు అప్పగించారు. మన వాళ్ళు ఎప్పుడో మర్చిపోయారు. కనుక ఇంకో వాక్యం అడిగారు, అందరూ పాపుల, లేకపోతే పాపం అంటున్నటువంటి జాతులు ఏమైనా భూమి మీద గోత్రాలు గట్రా ఏమైనా ఉన్నారని అడిగితే అప్పుడు దేవుడు చెప్పాడు, కామక్రోధవశ సర్వే దేవఋషి పితృమాన మానవ. రాత్రి చెప్పాను, కామక్రోధవశ సర్వే దేవఋషి పితృమాన మానవ. పితృదేవతలు, గృహదేవతలు, ఋషులు, ఎంత తపస్సు చేసిన ఋషులు వీళ్ళందరూ కూడా కామక్రోధముల వశమైపోయారు. ఎవడు ఎక్సెప్షన్ అనేటువంటిది లేదు. కామక్రోధవశ సర్వే. సర్వే అంటే ఏంటి? రోడ్లు సర్వే చేయడం కాదు. సర్వే అంటే సర్వజనులు, సకల జాతుల ప్రజలు, భూమి ఎందున్న ప్రజలందరూ. కామక్రోధవశ సర్వే దేవఋషి పితృమాన మానవ. పితృదేవతలు, గృహదేవతలు, ఋషులు అందరూ కూడా కామక్రోధం వశమైపోయారు. ఒక్కడు కూడా మంచోడు లేడు. మనం అనుకుంటాం ఋషులు అంటే చాలా మంచోడు అనుకుంటాం. మనం వేదాల్లో ఋషులు ఎన్నిసార్లు ప్రార్థన చేశారు తెలుసా? ప్రభువా, దేవా, మేము పాపులం, మమ్మల్ని క్షమించమని ఋషులు ఎంతో వాళ్ళు ఎరుగుదురు. వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటో మనకు తెలియక లేదు మంచోడు అనుకుంటున్నాం. దేవుడు బిడ్డారా, గ్రంథాలు చెబుతున్నాయి, ఇది శాస్త్రం చెబుతుంది. మనుషులు కల్పిస్తే అవధది, మన ఊహను బట్టి మాట్లాడితే అవదు. శాస్త్రం అండి. అదే మాటను ధృవీకరిస్తూ పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం. అందుకనే ఈ వేళ అంశం ఏంటంటే, మీది మాది ఒకటేరా బాబా. దీన్ని పక్కన ఎట్టకండిరా నాయన, అమెరికా వాళ్ళు అనుకుంటారు. మీరు అమెరికా వాళ్ళు గొడ్డలు వేసుకోవడం తెలియనప్పుడు ఈ సంగతులన్నీ మన వాళ్ళు తెలిసి హల్లెలూయా. చరిత్ర అన్నా తెలియాలా, శాస్త్రం అన్నా తెలియాలా, లేకపోతే కనీసం తర్కం అన్నా ఉండాలా. ఏది లేకుండా మాట్లాడకూడదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇప్పుడు పాపానికి నిర్వచనం తెలిసిపోయింది, అందరూ పాపుల సంగతి తెలిసిపోయింది. ఇంకొక అద్భుతమైన ప్రశ్న మన వాళ్ళు లేవనెత్తారు. సరే, అందరూ పాపులే,
మరి ఈ పాపం నుంచి బయటికి రావడం ఎలాగా? అందులో కఠిన అయిపోవడం, అలా చచ్చిపోవడమేనా? లేకపోతే దీని పాప విముక్తికి ఏదైనా మార్గము ఉన్నదా? ప్రధానమైన ప్రశ్న. నరులు పాపులుగానే జన్మించి పాపులుగానే చనిపోతారా? పాపులుగా చనిపోతే ముక్తి మార్గం దొరుకుతుందా? లేకపోతే ఈ పాపం నుంచి బతికుండగానే విడుదల పొందే అవకాశం ఏదైనా ఉందా అన్నదానికి దేవుడు ఏం చెప్పాడు తెలుసు మన ఋషీశ్వరులకి? అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైతి వచనై వచః. దానికంటే ముందుగా ఓ మాట చెప్పాడు ఏంటంటే, సర్వ పాప పరిహరో రక్త ప్రోక్షణం అవశ్యం తదరక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. హల్లెలూయా. హల్లెలూయా. అయ్యా విడుదల ఉంది, విడుదల ఉంది. మీరు పాపులుగానే పడుతున్నారు, కానీ పాపులుగానే చనిపోవలసిన ఆవశ్యకత లేదు. ఇదిగో మీ పాపములకు పరిహారం ఏంటంటే రక్త ప్రోక్షణ సిద్ధాంతం ఉంది. ఏమిటండి? రక్త ప్రోక్షణ ప్రవేశపెట్టాను. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం. అవశ్యం అంటే ఏంటి? అవశ్యం అంటే మస్ట్ అని. మస్ట్ అంటే ఏంటి తెలుగులో? ఇంగ్లీష్లో తప్పనిసరి, మ్యాండేటరీ, కంపల్సరీ. ఆ రక్తం ఎవరు చిందించాలి? తద్ రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. పరమాత్ముడే వచ్చి శరీరం ధరించుకొని మనందరి కొరకు రక్తం చిందిస్తే తప్ప మానవులు పుణ్యాత్ములయ్యే అవకాశం లేదు. గ్రంథాలు చెప్పిన అదే మాటని పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తుంది. రక్త ప్రోక్షణ లేకుండా పాపక్షమాపణ కలుగుదని సామాన్యముగా చెప్పవచ్చును కదా. స్తోత్రం చెప్పండి గట్టిగా. అరటిపండు వచ్చినట్టు నేను చెప్తుంటే భద్రాచలంలో ఈ ప్రసంగం నేను భద్రాచలంలో చేస్తా ఉన్నాను. ఇక్కడ మాట్లాడుతుంటే గర్భగుడిలోకి వెళ్ళిపోతుంది అది. వెంటనే పండితులు పరిగెత్తుకొచ్చారు, అందరూ వచ్చారు. యేసు ప్రభులోనే రక్షణ ఎలా ఉందో మన గ్రంథాలు ముందుగానే ఇతని గురించి అందరికంటే ముందుగా ఎలా చెప్పినాయో నేను పోసగుచ్చినట్లుగా అరటిపండు వచ్చినట్టుగా చెబుతా ఉంటే భద్రాచలంలో పండితులు వచ్చి ఆ క్యాసెట్ తీసుకున్నారు. క్యాసెట్ తీసుకుని ఒక సెమినార్ పెట్టారు. భద్రాచలం దేవస్థానం తరపున సెమినార్ పెట్టి దానికి జడ్జిగా ఉండడానికి చిన్నజీఆర్ స్వామిని రప్పించారు. ఈ క్యాసెట్ వేసి వినిపించారు ఆయనకి. ఈ క్యాసెట్ వేసి ఇదిగో ఒక క్రైస్తవ బోధకుడు పండితుడు ఈ అరటిపండు వస్తున్నట్టు చెప్తున్నాడు. యేసు ప్రభువులోనే మోక్షం ఉందని చెప్పి మన గ్రంథాలన్నీ చెప్తున్నాడు. మీరు తమను విని దీనికి ఏదో మాకు జవాబు చెప్పండి అంటే ఆయన ఈ నా ప్రసంగం అంతా విన్నట్ట. విని బహుశా ఆయన మూలాలు గమనించండి, బహుశా బ్రాహ్మణుడు అయి ఉంటాడన్నట్ట. మన రంగు తెలియక. అది వీడియో కాదు, ఆడియో. నేనేదో పంతులుగానే అనుకున్నాడండి ఆయన. బహుశా అతను మూలాలు గమనించిన బ్రాహ్మణుడు అయి ఉంటాడు అన్నాడు. పనులు ఎవడొకళ్ళండి తర్వాత సంగతి, కానీ అసలు ముందు విషయం విని సారాంశం చెప్పండి అన్నారట. ఈ ప్రసంగం అంతా అయిన తర్వాత చిన్నజీఆర్ స్వామి గారు అన్నాడట, ఆయన చెప్పింది సమస్తము వేదసారమే అని చెప్పి దిగిపోయాడు. మొత్తం అంతా వేదసారమే, మనం ఒక పొల్లు కూడా పట్టుకోవడానికి వీలు, సమస్తము వేదసారమే అని చెప్పాడట. నాకు అక్కడి నుంచి భద్రాచలం ఫోన్ చేశారు, అన్నయ్య నీ ప్రసంగం మీద ఇక్కడ సెమినార్ అవుతుంది, క్యాసెట్ చిన్నజీఆర్ స్వామి గారు వచ్చారు, ఇదిగో ఇలా జరుగుతుంది. ఆయన అంతా విన్న తర్వాత చెప్పాడు సమస్తము వేదసారమే అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును. లేకపోతే మనకి ఏం పని అండి? అందరిని ఇందులోకి వచ్చి కలవమండానికి పని పాట లేదా? నా ఉద్యోగం గురించి చెప్పాను ముందే సాక్ష్యం. నా ఉద్యోగం ఎందుకు వదిలిపెట్టాలా? మా ఆవిడ ఎందుకు వెళ్ళిపోవాలా? మా ఇద్దరికి ఎందుకు గొడవ రావాలా? నేను కిరళంపూడి ఎందుకు రావాలా? నాకేం పని కిరళంపూడికి? రాత్రి దోమలు కొట్టేసి కిటికీ తీసేసారు, కిటికీ వేసుకోవడం మర్చిపోయి. నాకు ఎన్నో అంతస్తులు బిల్డింగులు బోర్డు అని ఉన్నా. మా కరెంటు బిల్లు 10,000 వస్తుంది. కరెంట్ బిల్లు ఎంత నెలకి? ఊసిపోగా తిన్నది అరక్క తిరుగుతున్నమాటండి. దేశం సత్యం తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలా? సత్యం మనం ప్రకటించాలి. అరటిపండు వచ్చినట్టు చెప్పాలి. పాపం తెలియక వాళ్ళు యేసు ప్రభు మీద ఏదో రకరకాల కక్ష పెట్టుకొని, ఏమండి రకరకాల అపోహలు పెట్టుకుని ఆయన ఏదో అమెరికా వాడు, ఇంగ్లాండ్ వాడు, మనోడు కాదు అన్నట్టుగా మొదలెడితే ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది అన్నమాట. దేవునికి స్తోత్రం చెప్పండి.
అందరూ పాపులే అనే సంగతి కన్ఫర్మ్ అయిపోయింది. మరి పాపములకు విరుగుడేమిటి? సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణ భావం. ఈ శ్లోకాలన్నీ కూడా అమెరికా వాడు రాశాడటండి. ఆడికి తెలుగు వచ్చా, సంస్కృతం వచ్చా, ఆడికి ఇంగ్లీష్ తప్ప ఏమైనా వచ్చా? మన ఒక అమెరికా వాడు ఫ్రెండ్ వస్తే నేను అనకాపల్లి తీసుకెళ్ళాను పని మీద. ఈ ఊరే ఊరు అన్నాడు. ఈ ఊరి పేరు అనకాపల్లి అన్నాడు. ఓ ఈజ్ ఇట్ అనకాపల్లి అంటాడు. అనకాపల్లి నేనంటే అనకాపల్లి అంటాడు వీడు. ఓ ఈజ్ దిస్ అనకాపల్లి ఓకే అంటాడు. ఊరు నీ తనకాయ అనకాపల్లి రైతు అన్నానండి. దేవునికి స్తోత్రం చెప్పు. ఆడికి తెలుగు పలకడమే రాదైతే శ్లోకాలు రాస్తాడటండి వెదవది. అనవసరంగా వాడి మీద పడి ఆడడం తప్ప. ఎంత తెలివి తక్కువతనం అండి. మరి ఎప్పుడు వెలిగించబడతారో మన గ్రామస్తులు, మన దేశస్తులు. వెలిగింపబడిన వారు వెలిగింపబడుతున్నారు. పండితులు చెప్తున్నారు, బ్రాహ్మణులు చెప్తున్నారు, పురోహితులు చెప్తున్నారు. మరి బాబు మేము తప్పు అర్థం చేసుకున్నాం, ఆయనే దేవుడు అని. ఏమండి పండితులు చెప్తున్నారు. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, నాకు అసిస్టెంట్ పాస్టర్. వాడు బ్రాహ్మణుడు. వాడు త్రినాద పూజలు చేసేవాడట. పూజలు చేస్తే అన్ని శ్లోకాలు చదివిన తర్వాత నారీకేళి సమర్పయామి, బియ్యం సమర్పయామి, అని సమర్పయామి అని చెప్పి అన్ని సంచలు వేసుకొని వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ నాన్న వచ్చేసేటప్పుడు శటకోపం పెట్టి యథాస్థానే నమస్సుభ్యామి నీ దగ్గరే ఉండగాక అని అండ్రాబాబు అన్నాడు. ఈడని కూడా అంటాడు డాడీ వాళ్ళంతా శనిపోతుందని కదా ఇంత డబ్బు ఖర్చు పెట్టి చేయించుకుంటున్నారు. మళ్ళీ అంతా సరుకులన్నీ సంచలు వేసుకున్న తర్వాత వచ్చేసేటప్పుడు యథాస్థానే నమస్సుభ్యామి నీ దగ్గర ఉండగాక అనమంటావు ఏంటాడి అంటే వాళ్ళ నాన్న అన్నాడంటే ఒరే ఎవడ శని ఎవడ తీయలేవురా, ఆడి శని తీసే అధికారం మనకెక్కడితే మనం ఆడికంటే శని కొట్టుకోవాలి వెళ్దామా. నువ్వు ఆ మాట అనకుండా వచ్చేసావంటే ఆడి శని అంతా మన ఇంటికి వచ్చేంతరా పనికి మాట్లాడా అంటే ఈడన్నాడు నేను అంత మాయ చేయలేను తండ్రి నాయన అని యేసుప్రభు నమ్ముకుంటానని అంటే దేవుడిని నమ్మేసుకుని ఆ బాలరాజు కాదు పాలరాజు అయిపోయి సేవ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కదా. హల్లెలూయా. యథాస్థానే నమస్సుభ్యామి నీ శరీరం నీ దగ్గరే నీ స్వర్గంతా దగ్గరికి వెళ్ళిపోతా. చిత్తగించండి ప్రియులారా. పాప క్షమాపణ కొరకు రక్త ప్రోక్షణ సిద్ధాంతం అవసరం. ఇది చాలా సుదీర్ఘమైనటువంటి ప్రసంగం. రాత్రి చెప్పాను అజామేధ యాగము, అశ్వమేధ యాగము, నరమేధము, గోమేధము, వాజపేయము అనేటువంటి బలికర్మకాండ మన ప్రియతం భారతదేశంలో ప్రవేశపెట్టారు. వాజపేయం అనేటువంటిది మన బలిపేట, మన వాజ్పేయి గారి యొక్క పేరు, అదొక కర్మకాండది. కనుక బైబిల్ చెబుతా ఉంది రక్త ప్రోక్షణ లేకుండా పాపక్షమాపణ కలుగుదని సామాన్యముగా చెప్పవచ్చును కదా. ఈవేళ పాపక్షమాపణ కొరకు భారతదేశం రక్త ప్రోక్షణ అక్కర్లేదనేటువంటి సిద్ధాంతాన్ని దిగజారిపోయింది. తీర్థయాత్రలకు వెళుతూ మాలలు వేసుకుంటూ ఏమంటే దీక్షలు చేస్తూ ధ్యానాలు చేస్తూ ఈవేళ రక్త ప్రోక్షణ సిద్ధాంతాన్ని ఆశ్రయించకుండానే పరిశుద్ధులు పునీతులు అవుదామని తప్పుదోవకు వచ్చేసింది. బండి పట్టాలు తప్పినటువంటి బండిలాగా మన ప్రియతమ భారతదేశం మన పండితులు వేసినటువంటి పునాదులోంచి ఆ పట్టాలోంచి సైడ్ అయిపోయింది. మళ్ళా పట్టాలు ఎక్కించా ట్రై చేస్తుంటే మనల్ని మత మార్పిడి చేస్తున్నాం అంటున్నారు. ఏమన్నా న్యాయం ఉందా ఇందులో? బండి పట్టాలు తప్పిందయ్యా, మళ్ళీ పట్టాల మీదకి రండి. ఇవాళ మాలల వలన ప్రయోజనము లేదు, శాస్త్రం అది చెప్పలేదు, సనాతన ధర్మం దానికి ఒప్పుకోదు. దీక్షలు చేస్తే అవ్వదు. ఇప్పుడు ధ్యానం చేసుకుంటే అలా ధ్యానంలో ఉండిపోయామనుకోండి, అలా ధ్యానంలో ఉండిపోతే స్నానం చేయకుండా వాసన రాదు కానీ. ధ్యానం వలన మనకి పాపక్షమాపణ కలుగదు. పండితులు చెప్పారు, ఋషీశ్వరులు చెప్పారు, సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం, అంతే. దానికి కాదని బయటికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. సకల వరల్డ్ రిలీజన్స్ అని అదే చెప్తా ఉన్నాయి. ఇస్లాంలో బక్రీద్ చేసిన, క్రిస్టియానిటీలో యేసు ప్రభు శిలువలో మరణించిన, మన అజామేధ యాగంలో యజ్ఞయాగాదుల్లో బలులర్పించిన, ఇదంతా కూడా రక్త ప్రోక్షణ సిద్ధాంతం. కనుక ఈవేళ రక్త ప్రోక్షణ ఆచరించడం మానేశారు. కనుక రక్త ప్రోక్షణ సిద్ధాంతాన్ని బైబిల్ చెబుతా ఉంది, క్రైస్తవ్యం చెబుతా ఉంది, హైందవ్యం కూడా. అందుకని మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో నేనును దానినే
ప్రచురపరుచున్నాను. మీది మాది ఒకటే, మీరు అభ్యంతర పడకండి ప్రియతమ భారతీయులారా. యేసు ప్రభుని గురించి మీరు అన్యదా భావించకండి. మన శ్లోకాలన్నీ నెరవేర్చుకుంటూ వచ్చిన వాడు ఆయనే. సకల శ్లోకాల సకల ఈ సారాంశం అంతా కూడా ఆయనలో రంగరించుకుని ఉంది. మరి ఇప్పుడు ఇది పోవాలంటే ఎలాగంటే పెద్దలు చెప్పారు, అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైతి వచనై వచః. అందుకనే మన భారతదేశంలో పుత్రుడు లేకపోతే, పుత్రుడు అనగా పున్నామి నరకము నుండి తప్పించువాడు, కుమారుడు అనగా కుత్సితాన్ మారయా తేత కుం ఆరహ. చెప్పండి, కుమారుడు అంటే ఎవరు? కొడుకు పుట్టగానే అంత హ్యాపీ అయిపోతారు ఎందుకు అనుకుంటారు? కుత్సితాన్ మారయా తేత కుం ఆరహ కుమారుడు అంటే. పుత్రుడు అనగా పున్నామి నరకము నుండి తప్పించేవాడు. అంటే మనోళ్ళు అనుకున్నారు మన కడుపును పుట్టిన కొడుకు అనేసుకున్నారు. అక్కడ కొమ్మలిపోయి మన కడుపును పుట్టిన కొడుకు మన పాపాలు క్షమిస్తాడా? ఆడు మనకంటే పనికి బలుడు అవుతాడు తప్ప మన కడుపును పుట్టిన కొడుకు మన పాపాలు క్షమించడం ఏంటండి వెదవది? ఏమండి, పాప సహితునిలో నుండి పాప రహితుడు వస్తాడా? చేప కడుపులో చేప వస్తుంది కానీ ఇంకోటి వస్తుందండి. పాపి కడుపులో నుంచి పుణ్యాత్ముడు వస్తాడా? నరకంలో తీసేవాడు ఆడు మనకంటే పనికి మాలినోడై తిరుగుతూ ఉంటాడే. అందుకనే మా ప్రాంతంలో చెప్తారు, కొడుకుని నమ్ముకోవడం కంటే కొబ్బరి చెట్టును నమ్ముకోవడం మంచిదట. నెల నెల కాపిస్తుంది. వీడికి వయసు వచ్చింది అనుకుంటే దేంతో తీసుకుని వెళ్ళిపోతాడు. తల్లి విషమాయ పెళ్ళాము బెల్లామాయ. ఏంటండి, ఈడ ఎంతమంది తల్లిదండ్రులని రోడ్ల మీద వదిలేయట్లేదండి. పేపర్లో చూస్తున్నాం మనం. తల్లి విషమాయే చెప్పగలరా? బెల్లాము బెల్లామాయ. పాపం కొడుకు లేకపోతే గతి లేని వారం అయిపోతామంటే మనోళ్ళు భాష్యం చెప్పారు ఏమిటంటే, మన కడుపును పుట్టిన కొడుకు అనుకుని తండ్రి చనిపోతే తలకొరుగు పెట్టేవాడు ఎవడుండో మనకి మోక్షం కలగదని చెప్పేస్తే, మరి ఇంకా ఆడపిల్లల తండ్రి సంగతి ఏంటంటే ఆ డైరెక్ట్ నరకానికేనా? ఇప్పుడు ఆడపిల్లల తండ్రి సంగతి ఏంటి? అసలు పిల్లల పుట్టినోడి సంగతి ఏంటి? అసలు పెళ్ళి చేసుకున్నోడి సంగతి ఏంటి? రాజీవ్ గాంధీ గారు పెళ్లి చేస్తారు, చాలామంది పెళ్లి చేసుకున్నారు. రాహుల్ గాంధీ గారు, వాజ్పేయి గారు, మన చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు అందరూ పెళ్లి చేసుకున్నారు. ఇది నరకానికి అన్న శాస్త్రం చెబితే నప్పాలండి. కడుపును పుట్టిన కొడుకు అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైతి వచనై వచః. పుత్రుడు లేకపోతే గతి లేని వాళ్ళం అయిపోతామంటే మన వాళ్ళు చెప్పిన భాష మన కడుపును పుట్టిన కొడుకు అనేసారు. పొరపాటు సుమా, మామూలు పొరపాటు కాదది. మనుషులందరూ నిత్య నరకానికి తీసుకుని పోయే పొరపాటు అది. కుమారుడు అనగా మన కుమారుడు కాదు, దేవుడు తన కుమారుని అనుగ్రహించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడికో కొడుకున్నాడండి, దేవునికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడిని దేవుడు మానవుల కొరకు అనుగ్రహించకపోతే మానవులు మోక్షం విషయంలో గతి లేనోళ్ళు అయిపోతారు, దిక్కు లేనోళ్ళు అయిపోతారు. అలా దిక్కు లేనోళ్ళు అవ్వకూడదనే యేసు ప్రభుని తండ్రి అయిన దేవుడు ఆ కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు, దేవుడు ఇచ్చిన తండ్రి, సమాధానకర్త, అధిపతి అని ఆయనకు పేరు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇన్ని శ్లోకాలను నెరవేర్చుకుంటూ యేసునాథుడు లోకంలోకి వస్తే పుసుక్కులో ఒక మాటతో ఏమనేస్తారంటే అమెరికా దేవుడని, మాలమాదిగుల దేవుడు అని అంటున్నారు. దేవుని బిడ్డలారా చిత్తగించండి. ఆ దేవుడు ఎక్కడ పుడతాడో కూడా శ్లోకాలు రాశారు. మనం ఆయన ఎక్కడ పుడతాడో కూడా చెప్పేశారు. 1000 సంవత్సరాలకు ముందే చెప్పేశారు ఎక్కడ పుడతారో. చెప్పరా ఎక్కడ పుడతారో రాశారు గ్రంథాల్లో. అంబస్య పారే భువనస్య మధ్యే నాకసపుష్టే మహతో మహ్యాన్ శుక్రేణ జ్యోతిగంశిస అనుప్రవిష్ట ప్రజాపతి గర్భే అంతః. అంబస్య పారే, శ్రీకాకుళం జిల్లా వాళ్ళు పారే అంటారు, అది సంస్కృత పదం. అంబస్య పారే భువనస్య మధ్యే నాకసపుష్టే మహతో మహ్యాన్
శుక్రేణ జ్యోతిగ్యంశిష అనుప్రవిష్ట ప్రజాపతి గర్భే అంతః. ఈ ప్రజాపతి అయిన దేవుడు భూమధ్యపురంలో పుడతాడు. అంబశ్యపారే ఆకాశంలోంచి పరలోకంలోంచి వస్తాడు. భూమికి నడిబొడ్డులో పుడతాడు. ఆయన పుట్టినప్పుడు ఆకాశంలో ఒక తార వెలుస్తుంది. గమనించండి దేవుని బిడ్డారా, క్రైస్తవులు క్రిస్మస్ సీజన్లో ఇంటి మీద నక్షత్రం పెడతారు. ఏంటనుకుంటున్నారు? అది అదే గ్రంథాలు రాసినండి. అమెరికా వాడు రాశాడు ఈ శ్లోకం. చెప్పండారా? ఆడికి వచ్చా, తెలుగు వచ్చా? ఎంత ఖచ్చితంగా మీరు ప్రపంచ పట్టాన్ని మీరు మడతెట్టి చూడండి. కరెక్ట్గా భూమికి నడిబొడ్డు పాలస్తీనా దేశం. ఇస్రాయేల్ దేశంలో పాలస్తీనా బెత్లెహేం పార్ట్ మన గ్లోబులో కూడా డిస్కవరీ ఛానల్ కొలిసి చెప్పారు. కరెక్ట్గా యేసు ప్రభు పుట్టినటువంటి ప్రాంతం భూమికి నడిబొడ్డని. భూమధ్యపురంలో పుడతాడని మన గ్రంథాలు చెప్పి, ఆకాశంలోంచి వస్తాడని చెప్పి, ఆయన పుట్టినప్పుడు నక్షత్రం వెలుస్తుందని చెప్పింది. ఈ ఎగ్జాక్ట్గా ఆయన పుట్టినప్పుడు ఆ స్థలం ఎలాగైతే చెప్పారో అదే స్థలంలో యేసు ప్రభు పుట్టాడు. ఎలా చెప్పారండి? వాళ్ళు ఊహించారా? కలగన్నారా? గెస్ చేశారా? దేవుడు చూపిస్తే చెప్పారు. అందుకనే ఆ ఋషీశ్వరుని ద్రష్టలు అన్నారు. చెప్పండి. ద్రష్ట అనగా దృష్టించినవాడు, అనగా చూచినవాడు. ఈ మంత్రాలని శ్లోకాలను వాళ్ళు మనోనేత్రాలతో చూశారు, చూసి వ్రాశారు, వ్రాసి మనకు అందజేశారు. మనమేమో మర్చిపోయి మనం తిరుగుతున్నాం. జ్ఞాపకం చేస్తుంటే మర్చిపోయారా తమ్ముడు? జ్ఞాపకం చేస్తుంటే మన మీదకి తిరుగుబాటు. ఇది న్యాయం ఏంటంటే? ఇదిగో ఆయన పుట్టేటువంటి పుట్టుకకు ఇదిగో ఈ లక్షణాలు ఉంటాయి, గుర్తుపెట్టండి. ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః, ఓం శ్రీ కన్యాసుతాయ నమః, ఓం శ్రీ దరిద్రనారాయణ నమః, ఓం శ్రీ పంచగాయ నమః, ఓం శ్రీ మృత్యుంజయ నమః. ఎన్నున్నాయనుకుంటున్నారు మీరు? ఈ యేసుప్రభు ఎక్కడ పుడతాడు? ఆయన ఎలా పుడతాడు? ఈ లోకంలోకి ఎలాగొస్తాడు? ఆయన తీరు ఎలాగుంటుంది? ఆయన ముందుగానే మన ఋషీశ్వరులు దర్శించి ఇదిగో రాశాడు. ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః. అతడు దేవుని కుమారుడు, బ్రహ్మపుత్రుడు సుమ. బ్రహ్మకుమారుడు అనగా దేవుని కుమారుడు. యేసు ప్రభు దేవుని కుమారుడు. అతడు నరులకు పుట్టినవాడు కాదు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడికి భూ సంబంధమైన తల్లిదండ్రులు ఉంటే అతడు దేవుడు కాదు. నిన్ను మోక్షానికి తీసుకుని వెళ్ళలేడు. ఖచ్చితంగా దేవుని కొడుకై ఉండాలి. ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః, ఓం శ్రీ కన్యాసుతాయ నమః. ఎంత బండ గుర్తో చూడండి. భూమి మీద ఎక్కడ జరగదు వింత. కన్యక గర్భవతి ఏ కుమారుని కంటది. పురుషులతో సంబంధం లేకుండా, వివాహం కాకుండా ఒక కన్యక గర్భవతి ఏ కుమారుని కంటది. ఒక వింత జరిగించబోతున్నాను. అది జరగగానే మీరు గుర్తుపట్టండి. 2 చోట్ల రాశారు మన గ్రంథాల్లో. ఈశపుత్రంచమా విధి కుమారి గర్భ సంభవం మ్లేచ్ఛ ధర్మస్య వక్తార వసీహో. ఈశపుత్రంచమా విధి కుమారి గర్భ సంభవం అంటే ఒక కుమారి గర్భంలో, కన్యక గర్భంలో యేసు అనేటువంటి కుమారుడు పుడతాడు. గమనించండి. దేశమా 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 గుర్తుపట్టి ఆయన వెంబడించండి, ఆయన నమ్ముకోండి, పునీతులు అవ్వండి, పరిశుద్ధులు అవ్వండి, మోక్ష ప్రాప్తులు కండి. దేశమా మోసపోకండి సుమా. అందరికంటే ముందుగా చెబుతున్నాం మీకు, మేల్కొనండి మేల్కొనండి అని చెప్తే మనోడు దాన్ని బుట్టదాకలా చేసేసి మూసేశారు. ఓం శ్రీ కన్యాసుతాయ నమః. యేసు ప్రభు కన్య మరియకు పుట్టాడు. పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది ఆవిడ. పురుషునితో సంబంధం లేకుండా కన్య మరియ అనేటువంటి ఆవిడ ఎవండి భూమధ్యపురములో బెత్లెహేములో యేసును కన్నది. ఓం శ్రీ కన్యాసుతాయ నమః అనేటువంటి శ్లోకం నెరవేరింది. ఓం శ్రీ దరిద్రనారాయణ నమః. చాలా మంది అనుకున్నారు దేవుడు అంటే మహారాజ్యముతోటి, సింహాసనంతోటి, గుర్రాలతోటి, రథాలతోటి అనుకుని వస్తాడు అనుకున్నారు చాలా మంది. అతడు దరిద్రుడిగా పుడతాడు గమనించండి అని చెప్పారు మనోడు. పేదోడు కూడా కాదు, కనీసం స్కీములు కూడా ఉండదండి. ఓం శ్రీ దరిద్రనారాయణ నమః. యేసు ప్రభు పుట్టినప్పుడు సత్రములో స్థలము లేనందున ఎక్కడ పడుకోబెట్టారండి? పశువుల పాకలో పడుకోబెట్టారు. మీరు ఎవరన్నా డెలివరీ అయ్యి ఎంత పేదోడైనా పశువుల పాకలో డెలివరీ అవుతారండి? అందరూ ఐసీలోనే.
మళ్ళీ చూడడానికి వెళ్తే ఇన్ఫెక్షన్ వచ్చేద్దంట, చెప్పులు తీసేయమంటున్నారు. మరి పాకలో పుట్టినాడుగో డాక్టర్ వెళ్ళకండి ఇన్ఫెక్షన్ వచ్చేసి చెప్పులు తీసేయండి. ఓం శ్రీ దరిద్రనారాయణ మహా. ఆయన అంటున్నాడు పక్షులకు గూళ్ళు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, మనుష్య కుమారుని తలదాచుకుంటుకైనను స్థలం లేదు. ఈ సకల సృష్టిని కలుగు చేసినటువంటి వాడు దరిద్రుడిగా ఈ లోకంలో వస్తాడని చెప్పారండి. యేసు ప్రభు కరెక్ట్ గా దరిద్రుడిగా వచ్చాడు, పశువుల పాకలో పుట్టాడు. ఓం శ్రీ పంచగాయ నమః. ఆయన 5 గాయాలు పొందుతాడు, బలమైన గాయాలు. గమనించండి, యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు ఆయనకు ప్రధానమైన గాయాలు 5 గాయాలు జరగలిగినాయి. ఒకటి తల మీద ముండ్ల కిరీటం, 2 చేతుల్లో మేకులు, 2 పాదాల్లో ఒక పెద్ద శీల, ప్రక్కలో పల్లెపు పోటు. ఈ కరెక్ట్ గా లెక్క పెడితే ప్రధానమైన గాయాలు 5 గాయాలు తగులుతాయని ఎలా చెప్పారండి వాళ్ళు? ఇంకా పుట్టక ముందే 1000 సంవత్సరాల తర్వాత ఇంకా పుడతాడనగా 1000 సంవత్సరాల ముందే రాసేశారు. ఓం శ్రీ పంచగాయ నమః. అతను 5 గాయాలు పొందుతాడు. యేసు ప్రభుకి 5 గాయాలు చేశాడు. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ఓం శ్రీ పునరుత్థాయ నమః. ఏంటండి ఏం పొందుతాడట? ఓం శ్రీ మృత్యుంజయ నమః. మరణాన్ని గెలుస్తాడు. గమనించండి, ప్రపంచంలో ఎవడన్నా మరణాన్ని గెలిచినోడు ఉన్నాడా? చచ్చిపోయి మళ్ళా సమాధం చేయబడి మళ్ళా ఊళ్ళోకి వచ్చి కాపురం చేస్తున్నాడు ఎవడన్నా ఉన్నాడండి? అలాగే సమాధుల్లో కొద్ది కాలం ఉండి మళ్ళీ మన ఇంటికి వచ్చి ఇంటి పక్కన అది తీసుకున్నాడు అనుకోండి, మనకి ఆ నిద్ర ఆడుతుంది. ఇంకా కొరుందయ్యలాగా అలా కూకొని ఉండడమే రాత్రి అంతా. ఎప్పుడు వచ్చి మీద పడిపోతున్నాడు. ఎవడ పప్పులైనా ఊళ్ళో ఉడుగుతాయి కానీ ఏమిటి శ్మశానంలో ఉడుగుతాయటండి. ఊళ్ళో బ్రహ్మరథం పడతారు, దండలేస్తారు, ఇతరుడు అంతరుడు అంటారు. కానీ చచ్చిపోయిన తర్వాత ఎవడ పప్పులో ఉడుగుతాయా? ఎవడన్నా లేచి వచ్చాడో మానవ చరిత్రలో? ఏ దేశ చరిత్రలో నా మృత్యుంజయుడు ఎవరు ఉన్నాడా? కానీ దేశమా గమనించండి, ఆయన మాత్రం మృతుల్లో నుంచి లేస్తాడు. ఓం శ్రీ మృత్యుంజయ నమః. మరణం అంటే అంత భయంకరమైందండి. గుర్రం జాషువా గారు రాశారు, అందుకని ఖండకావ్యాల్లో శ్మశాన వాటిని అంటాడైనా. ఎన్నో ఏళ్లు గతించిపోయినవి కానీ ఈ శ్మశాన స్థలిన్ కన్నులు మోర్చిన మందభాగ్యుడు ఒకడైన లేచిరాడకట. ఎన్నాళ్ళీ చలనంబు లేని శయనంబే తల్లులు అల్లాడిరో కన్నీటంబడి కాగిపోయినవి నిక్కమ్మిందు పాషాణాలన్నారు. గుర్రం జాషువా గారు మహాపండితుడు, కవి. శ్మశానంలోకి వెళ్ళి రాస్తున్నాడు ఆయన కవితలు, ఖండకావ్యాల్లో రాశాడు శ్మశాన వాటి. కానీ ఎన్నో ఏళ్లు గతించిపోయినవి కానీ ఈ శ్మశాన స్థలిని కన్నులు మూర్చిన మందభాగ్యుడు ఒకడైన లేచిరాడకట. ఎన్నాళ్ళు చలనంబు లేని శయనంబురే. కదలకుండా మెదలకుండా ఎంతకాలం పడుకుంటారా? ఈ తల్లులు అల్లాడిరో కన్నీటంబడి కాగిపోయినవి నిక్కమ్మిందు పాషాణ. తల్లులు ఏడ్చిన ఏడుపులు గట్ట శ్మశానంలో రాళ్లు కరిగిపోయినాయి కానీ చచ్చినాడు ఎవడో కనీసం బొట్టనేలు కూడా మెదపట్లేదట. ఇచ్చోటనే కదా రాజ్యము లేదు రాజన్యుని అధికార ముద్రికలు అంతరించి. ఇచ్చోటనే కదా సత్యవీందుని కమ్మని కలము నిప్పులోన గరిగిపోయి. ఇచ్చోటనే కదా పేరెన్ని కనుక చిత్రలేఖను కుంచే నశించి. ఇచ్చోటనే కదా లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గాంగలో కలిసిపోయి. ఎక్కడండి? ఎక్కడ ఇచ్చోటనంటే? ఎక్కడ? శ్మశానంలో రాజుల యొక్క అధికార ముద్రికలన్నీ ఎక్కడ నశించిపోయి? ఇచ్చోటనే కదా రాజ్యము లేదు రాజన్యుని అధికార ముద్రికలు అంతరించి. ఇచ్చోటనే కదా సత్యవీందుని కమ్మని కలము నిప్పులోన గరిగిపోయి. ఇచ్చోటనే కదా పేరెన్నికన్ కన్నా చిత్రలేఖను కుంచే నశించే. ఇచ్చోటనే కదా లేత ఇల్లాలి నల్ల పూసల సవరు గంగలో కలిసిపోయి. అంటే శ్మశానానికి లేతల్లాలో ముదిరిల్లాలో తేడా ఉంటుందటండి. అదని గ్యాస్ స్టవ్ ఆ సిమ్యులేటానికి. మరి లేతల్లాలో కొంచెం సిమ్యులేట్ నెమ్మది కాదడానికి గ్యాస్ స్టవ్ అటు ఉండదా? కట్లేసి కిసాలు తగలెట్టడమే తప్ప మరి లేతల్లాలు ముదిరిల్లాలు నో డిఫరెన్స్ అక్కడ. ఆడవాళ్ళందరికీ నెలపూసలు అంటే ఎంత ప్రేమో. ఎలాగైనా నల్లపూసలు కొనుక్కోవాలనుకుంటాను. మీ ఆవిడోసారి నన్ను నల్లపూసలు కొనమని నేను అన్నా. నేనే పెద్ద నల్లపూసలు, నీకు నల్లపూసలు నా నలుపు సాలేదండి. నీకు అన్నా ఇంత నల్లని కట్టుకున్నావు, నీకు నల్లపూస అవసరం అండి? నా నలుపు సాలేదు నీకు అన్నా. చాలండి అయ్యారు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఇది పిశాచులతో విఠాలేచులు గచ్చ కదలించేవాడు రంగస్థలంబు. ఇది మరణదూత తీక్షణమో దుష్టులయ అవని పాలించి భస్మసింహాసనం అన్నాడు పురంజాక్షుడు. శ్మశానంలో ప్రతి వాడు బూడిదైపోయి భస్మీపట్నం పడిపోతుంది తప్ప ఎవడన్నా బతుకుతాడేటండి బయటికి. ఇది పిశాచులతో విఠాలేచుండు గజ్జె కదలించేవాడు రంగస్థలంబు. ఇది మరణదూత తీక్షణమో దుష్టులయ అవని పాలించి భస్మసింహాసనం. అందరూ భస్మీ పట్టిపోయి బూడిదైపోవడమే తప్ప మళ్ళీ బతికి పట్టకట్టు లోపల రావడానికి ఛాన్స్ లేదు. కానీ మానవ చరిత్రలో ఒకడు వస్తాడు, గుర్తుపట్టండి. మానవ చరిత్రలో కూడా వస్తాడు, గుర్తుపట్టండి. ఓ మానవ ప్రజలారా, అలాగున మానవ చరిత్రలో చనిపోయి మరలా మృత్యుంజయుడై సమాధుల్లో నుండి సమాజంలోకి వచ్చినటువంటి వాడు యేసునాథుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగును. ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అని మరణాన్ని శాసించి సమాధుల్లోంచి సమాజంలోకి వచ్చాడు యేసుక్రీస్తు నాథుడు. దేవునికి స్తోత్రం కలుగును. దేవుని కనపరచండి. హల్లెలూయా. మానవ జాతిని పట్టి పీడిస్తున్నటువంటి ఆ మరణాన్ని ఇక మానవుడు జయించలేడు కనుక తరుణంలో యేసు ప్రభు మరణాన్ని జయించాడు. దేవుని బిడ్డలారా, అందుకేనేనండి భగవంతుడికి భక్తుడికి తేడా ఉండాలి. భగవంతుడికి భక్తుడికి ఏముండాలి? భగవంతుడికి షుగరే, భక్తుడికి షుగరే. భగవంతుడికి బీపీ, భక్తుడికి బీపీ. భగవంతుడిని ఐసీలో పెట్టి భక్తుడిని ఐసీలో పెట్టి భగవంతుడు చచ్చిపోయి భక్తుడు చచ్చి ఇద్దరు సతిలో పడిపోయింది సమాజంలో. తేడా ఏంటి? నాది తినాలి, నీది తినాలి. బ్రహ్మానందంగా అన్నట్టు నాది తినాలి, నీది తినాలి టైప్ ఇది. భగవంతుడికి భక్తుడికి తేడా ఉండాలి. మరణాన్ని గెలిచి రావాలా. దేవునికి స్తోత్రం కలుగునగా. యేసు ప్రభు తెనాలి బ్యాచ్ కాదు. హల్లెలూయా. ఆయన మృత్యుంజయుడు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. కనుక యేసు ప్రభు సువార్త వినండి. ముగించేస్తున్నానులే. మీ మీద నాకు బాధ అవుతుంది. నా ఒక వరద బాధ్యతలో చూడకండి. మీకు ఇంకప్పుడే ముగించేటట్లేడు తండ్రి. మళ్ళీ దొరుకుతాయేటండి ఈ మాటలు కదవది. మీరు నన్ను పట్టుకుందామని నేను దొరుకుతానా? రమ్మంటే వస్తానా? ఏదో మీ అయ్యగారు అలాగే సెట్ చేసాడు. హల్లెలూయా. రాకరాకు వచ్చాను కెరళంపూడి. హల్లెలూయా. మళ్ళీ రావాలా? ఎంతసేపు చెప్పినా బుద్ధి రాలేదు. నీకు నడువు లాగట్లేదు అన్నమాట. హల్లెలూయా. ఏమండి నేనండి అలా చెప్తాను. ఈ మధ్యకాలంలో చాలామంది మేము కూడా పునరుత్థానం చెందుతాం, మా విశ్వరూపం చూపిస్తాం, సూర్యునిలో ప్రత్యక్షమవుతాం, చంద్రుల్లో కనపడతామన్నారు. పునరుత్థానం అంటే మేమన్నాం సూర్యునిలో కనపడడం, చొక్కల్లో కనపడడం కాదు. చచ్చిపోయిన తర్వాత చొక్కా వేసుకుని ఊళ్ళోకి రావాలన్నా. చొక్కల్లో నేనో కనపడతాను, చంద్రుల్లో నేనో చొక్కల్లో కనపడడం కదా అబ్బాయి. చచ్చిపోయిన తర్వాత చొక్కా వేసుకుని ఊళ్ళోకి రావాలి. అలా చొక్కా వేసుకుని మళ్ళీ ఊళ్ళోకి వచ్చినట్టు యేసుప్రభు అక్కడే మానవ చరిత్ర సకల దేశాల జాతుల ప్రజల్లో అటువంటి వాడు భూమి మీద నడిచినటువంటి వాడు, అటువంటి వాడు ఇంకోటి భూమి మీద లేడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈ గ్రంథాలన్నీ చెప్పేసినవి మనకి ఎప్పుడో చెప్పినాయి. ఇవన్నీ పాపరోళ్ళు మనకి విడమర్చి చెప్పి మనం నడిపించాలి. వాళ్ళు చెప్పకుండా వదిలేకి బట్టి మేము చెప్పాల్సి వస్తుంది. లేకపోతే మా డ్యూటీ కాదు అది, అది వాళ్ళ డ్యూటీ. దానికని బాగా చెప్తానా? మరి వాళ్ళు చెప్పకపోతే ఏం చేస్తాం? మాకు వాళ్ళు చెప్తే మాకు ఈ బాధ లేకపోను. మేమేదో బైబిల్ చెప్పుకుందాం. హల్లెలూయా. వాళ్ళు చెప్పకపోవడంతో మళ్ళీ ఆ గ్రంథాలు ధ్యానించి మళ్ళీ అందులో చెప్పాల్సి వస్తుంది. చెప్పకపోతే మన వాళ్ళు ఏమనుకుంటారంటే కీర్తన వాళ్ళు అంటే ఏదో పొలం తక్కువది అనుకుంటున్నారు. ఏమో ఈ మధ్య దేవుళ్ళకి కూడా పొలం సెట్ చేస్తారు మన వాళ్ళు. వాళ్ళు గొడవలు అవుతున్నాయి టీవీలో. అంత జాడ్యం ఉంది మనకి, కుల జాడ్యం. చాతుర్వర్ణ వ్యవస్థ పెట్టారు మన దేశంలో. అది దుస్తుని యొక్క అదంతా అందులోకి వెళ్ళి రాలేవండి. మళ్ళీ వాస్తువుకి ఏంటంటే నేను బోల్డెన్ దేశాలు తిరిగాను. ఒక్కొక్కటి మేడ ఎంత ఉంటుందో తెలిసండి. 50 అంతస్తులు 100 అంతస్తులు మెల్లలాగా ఎట్టాలి. వాడికి వాస్తు ఉండదు, ఏముండదు. మనకేమో వాస్తు అంటాం, ఒకటి గుడిసెలోను దూరలేదు. వాస్తు శాస్త్రం ప్రకారంగా భూమికి 8 దిక్కులు ఉన్నాయటండి. 8 దిక్పాలకులు మోస్తున్నారట భూమిని.
అందులో ఓ పక్కోడట పక్కన బరువు పెట్టకూడదు. వీడు చూసాడు. నేను అన్నాను మరి ఎటువంటి వాడు కానీ బీ కాంప్లెక్స్ టానిక్ హార్లిక్స్ అని పట్టించపోయారు. భూమికి 8 దిక్కులు ఉన్నాయా? 8 దిక్పాలకులు భూమిని మోస్తున్నారా? అందులో ఓ పక్కోడా నువ్వు చూసావా? ఎంత మోసం అండి ఇది. సైన్స్ ఏం చెప్తుంది? భూమి తన చుట్టూ తాను తిరుగుచు సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అందుకనే భూభ్రమణాలు ఈ అమావాస్యలు పున్నములు ఎందుకు వస్తున్నాయి? సూర్యునికి చంద్రునికి భూమి అడ్డు వచ్చేస్తే ఏమవుతుంది? అమావాస్య వస్తుంది. సూర్యుని చుట్టూ భూమి తన చుట్టూ తాను తిరుగుచు సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటే కానీ గిరగిరా తిరిగి దాన్ని మొయ్యాలంటే మోసి కూడా అంత స్పీడ్ తిరగాలి. తిరిగితాడు బుర్రామన పని చేద్దా? మామూలుగా ఉంటేనే తలపడి వచ్చేస్తుంది అయ్యా. దొంగ శాస్త్రాలండి అన్నీ. వాస్తు అంత మోసం ఇంకోటి లేదు. వాస్తునందెట్టి వాస్తవము లేదు, దిశలందు అసలు పసలేదు. వాస్తునందెట్టి వాస్తవము లేదు, దిశలందు అసలు పసలేదు. పట్టింపులందెట్టి పట్టు లేదయా, విశ్వనాథుని బోధ వినుర వేగమే. రోజులందుండు మోజు పోవలే, జాతకములందుండు జాడ్యమోడవలే. ఎదురులందుండు బెదురు పోవలే, సత్యమందు నీ మనసు కుదురు పడవలే. హల్లెలూయా. మనం మా వీధిలో ఆడవాళ్ళు పెళ్లి సంబంధానికి వెళ్తారు. పెళ్లి సంబంధానికి అంటే ఎలా తయారైపోతారు? ఏళ్ళే పెళ్లి కూతురులా తయారైపోయారు. సరిగ్గా ఎవడో కర్రలమో పట్టుకుని వస్తాడండి సైకిల్ మీద. ఒక ఆవిడ చంపేసేవారు అన్నది అంతే. గంట తయారయ్యామరా ఎదవా, ఎంత పని చేశారు. మొత్తం అంతా వెనక్కి వెళ్ళిపోయారు. మరి ఆ కర్రలు వేసి తగలబెట్టేస్తాను అనుకుంటారో, కాటిలో కర్రలు జ్ఞాపకం వస్తాయో, మరి ఆ తంతు ఏంటో మనకి తెలియదు. కానీ ఎదురులు ఏంటంటే మేము పోర్ట్ బాల్స్లో ఉండేవాడు. మా మామగారు చెప్పారు కదా, మా ఇంటి ఎదురుగుండానే ఒక క్వార్టర్లో ఒక ఆయన ఉండేవాడు, వెంకటరావు గారు. ఆయనకు ఒక పిచ్చి ఏంటంటే వాళ్ళ ఆవిడ చెంబుతో నీళ్ళు అట్టుకొస్తే తప్ప ఈడు స్కూటర్ కిక్ కొట్టేవాడు కాదు. చేతకలు అప్పుడు చేతకి బండి ఉండేది. ఆయన వీడు బండి మీద కూకుని రాయే అనేవాడు. ఆవిడ పిల్లల క్యారేజ్ కట్టుకునేది. వీడు ఫస్ట్ మార్నింగ్ షిఫ్ట్కి రాయే అంటే ఆవిడ క్యారేజ్ కట్టుకుని ఉండేది. మొత్తం మీద వచ్చేదాకా ఉండేవాడు. ఆవిడ చెంబట్టుకొస్తే అప్పుడు ఎదురొస్తే అప్పుడు వెళ్ళేవాడు డ్యూటీకి. ఒక రోజున ఏం జరిగిందో, ముఖ్యంగా వాసిపోయి చెవు ఉబ్బిపోయి చెయ్య కాలు ఇరిగిపోయి కట్లు కట్టి తీసుకొచ్చేసారండి. తీసుకొచ్చేసి మంచం మీద వేసారు. మా ఇంటి ఎదురుకుండా ఇల్లు కదా, నేను పలకరిందామని వెళ్ళాను. ఎదురు ముందే వెళ్ళి అడిగాను, ఏమంటే వెంకటరావు గారు ఏమైందంటే, ఏమవడం ఏంటండి బాబు, చచ్చిపోయి బతికాను, యాక్సిడెంట్ అయిపోయిన లారీ గుర్తేసింది అన్నాను. నేను అన్న ఆవిడ ఇద్దరు రాలేదా అన్న. ఆ ఎలమండ రాబట్టేలాగా అయిపోయింది. ఎలా అలా పట్టలేదంట, నాకు తెలియదా సంగతే. ఆ ఎలమండ రాబట్టేలాగా అయిపోయిందండి ఎలా అంటున్నాడు. ఏమండి ఇప్పుడు హైవేలో ఎదురయ్యి లారీలన్నీ కూడా తిరగబడిపోయి ఎదురులు బ్యాక్సే, టైర్లు పైకి వచ్చేసి ఉంటాయి చూడండి. పనికి మాటలండి అన్నీ. చెత్త అంటారు దీన్ని, ఏమంటారు? మీ ఆవిడ ఎదురెడితే వచ్చి లారీ అలా వెళ్ళిపోద్దా? దాని సింపుల్ అంత పవర్ ఉందండి. దాని సింపు శాంతికి వెళ్ళ. ఇటువంటి యథవసింగినాల నుంచి అంతా బయటకు వచ్చేసాం మనం. హల్లెలూయా. ఆషాఢ మాసంలో అంటే అత్తగారు మొహం అల్లుడు చూడకూడదు. ఎవరు నవ్విపోరటండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా చెప్పండారా గట్టిగా. హల్లెలూయా. కనుక పిల్లలు నాకైతే తెల్లారి గంటల దాకా చెప్పాలని ఉంది. మరి మిమ్మల్ని అలా బాగా ఏంటి దొంగ బాబు గారు బాగా నచ్చినట్టుంది. ఇంకా చుట్టుపోయి వెళ్ళట్లేదు. ఇంక నేనైతే మానసేపు వెళ్ళిపోతాను అనుకున్నాను. ఈ నవ్వుతో జబ్బులన్నీ పోతాయి.
నీకు సరైన స్వస్థత వచ్చేది, బీపీ కంట్రోల్ అయిపోద్ది. హల్లెలూయా. యేసు ప్రభు సువార్తని ఎలా అనుకున్నారా, ఎకాశేకం అనుకున్నారా? మీకు తెలుసా హుదూద్ తుఫాన్ వచ్చింది కదా, అది ఎవడన్నా మర్చిపోతాడా? ఆ సీన్లో ఉన్నవాడు ఎవడ మర్చిపోడు. నేను విశాఖపట్నంలో ఉన్నాను, వేళ ఏమో గాలి అంటే బతుకుతామన్న నమ్మకం. మా ఇంటి ఎదురుకుండా రైల్వే యార్డ్ ఉంది, ఏది క్లీనింగ్ యార్డ్. దాని పోల్సు దాని యొక్క స్ట్రెస్లో ఏమంటే పేపర్ తిరిగేస్తారు చూడండి, ఇలా పేపర్ తిరిగేస్తారు అన్నట్టు వెళ్ళిపోతాం, తిరగబడి ఇంకా అయిపోయింది ప్రభు అని పాపాలన్నీ ఒప్పేసుకుని తండ్రి క్షమించిన నాయన రక్తంతో కడుగుతండి. ఒక ఇదే ఆఖరి రోజమ్మా, బాబా నీకు వందనాలు నాయన. ఇదే ప్రార్థన దేవునికి స్తోత్రం కదా. ఏమో ఏ గడిలో ఎవడు కూలిపోతాడు. ఇంత భయంకరమైన హుదూద్ తుఫాను వచ్చేస్తే ఢిల్లీ నుంచి కమిటీ పంపించారు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. జాగ్రత్త నీ మొక్క చెప్పు వదిలేస్తాను. ఢిల్లీ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కమిటీ వచ్చింది. సైంటిస్టులు కొంతమంది జియోగ్రఫిస్టులు, ఓషనోగ్రాఫర్స్ అందరూ కూడా వచ్చి గవర్నమెంట్ అన్నదట, విశాఖపట్నంలో అంత భయంకరమైన హుదూద్ తుఫాను ఎందుకు వచ్చిందో మీరు నివేదిక మాకు సిద్ధపరిచి ప్రజెంట్ చేయండి, స్టడీ చేసి మాకు దీనికి కారణాలు చెప్పమన్నారట. కారణాలు చెప్పమంటే వాటి కమిటీ వచ్చి అంత స్టడీ చేస్తూ ఉన్నారు, సెమినార్స్ పెడతా ఉన్నారు, అందరినీ ఇంటర్వ్యూలు చేస్తూ ఉన్నారు, యూనివర్సిటీస్లో కొన్ని డిపార్ట్మెంట్స్లో డీల్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ విన్న తర్వాత చివరికి ఏమని తేల్చో తెలుసండి మీకు? మన పీఠాధిపతులు అన్నారట, అసలు హుదూద్ తుఫాన్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే సెంట్రల్లోనేమో మోడీ గారు, ఇక్కడ స్టేట్లోనేమో చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. వీళ్ళు దుర్ముహూర్తంలో ప్రమాణ స్వీకారం చేశారు. మేము ఎంత చెప్పినా వినలేదు. అందుకని అదే టైంలో కాశ్మీర్లో వరదలు, ఆంధ్రదేశంలో హుదూద్ తుఫాన్ వచ్చింది. ఇదంతా కలిసి మెయిన్ కారణం ఏంటంటే ఈ దుర్ముహూర్తంలో ప్రమాణ స్వీకారం చేసినందుకని చెప్పారట. అప్పుడు పత్రికలో ఉంటారు కదా, ప్రెస్ వాళ్ళు అన్నారట, చాలా మంచిదండి, మరి దుర్ముహూర్తంలో ప్రమాణ స్వీకారం చేసినందుకు తుఫాన్ వచ్చింది అంటున్నారు కదా, మరి మంచి ముహూర్తాల్లో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు వచ్చిన తుఫాన్ల సంగతి ఏంటి అన్నారట. అంటే అన్నారట, ప్రశ్నించకూడదు నాయన పీఠాధిపతులను, స్వాములు వారిని ప్రశ్నించకూడదు అన్నారట. ఏమండి సునామీకి దుర్ముహూర్తానికి సంబంధం ఉందా? అసలు మంచి రోజులని ఉన్నాయటండి. దేవుని బిడ్డలారా జాగ్రత్త వినండి, చెప్పాలా మీకు? ఈ ఒక్క మొక్కే, ఇది చాలా ప్రాముఖ్యమైన మొక్క. మీకు ఇది అర్థమైతే హైందవ్యానికి క్రైస్తవ్యానికి ఉన్నటువంటి డిమార్కేషన్ తెలిసిపోతుంది. జాగ్రత్త వినండి. హైందవ్యం ఏం చెప్తుందంటే ప్రకృతికి ఏముందంటే కోపం వస్తుంది, క్రోధం వస్తుంది. ఏమొస్తుందండి? జాలి వస్తుంది, కోపం కూడా వస్తుంది. కనుక ప్రకృతిని మనము ఏం చేయాలంటే శాంతింపజేసుకోవాలి. ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం. కనుక ప్రకృతికి మన మీద కోపగించుకునేటువంటి పరిస్థితి ఉంది, మన మీద జాలి చూపే పరిస్థితి కూడా ఉన్నది. కనుక మన ప్రకృతిని ఏం చేయాలా? శాంతించాలని హైందవ్యం చెప్తుంటే క్రైస్తవ్యం చెప్తుందంటే ప్రకృతికి ఆగ్రహానుగ్రహములు లేవు. విన్నారా? ప్రకృతికి ఆగ్రహము అనుగ్రహము. ప్రకృతికి ఆగ్రహానుగ్రహాలు ఉన్నాయనేమో హైందవ్యం నమ్ముతూ ప్రకృతిని శాంతింపజేయాలని చెబుతూ ఉంటే క్రైస్తవం ఏమంటుందంటే ప్రకృతికి ఆగ్రహానుగ్రహాలు ఉండవు, దేవునికి ఆగ్రహానుగ్రహాలు ఉంటాయి. దేవుడికి కోపం వచ్చినప్పుడు ప్రకృతిని దేవుడు మన మీదకు పంపిస్తాడు. ఆయన తుఫానులో ప్రత్యక్షమవుతాడు, సుడిగాలిలో ప్రత్యక్షమవుతాడు. కనుక భూనివాసులను దండించడానికి పాపం అధికమైపోయినప్పుడు
దేవునికి కోపం వచ్చినప్పుడు ప్రకృతిని వాడతాడు. ఈ మాట మీకు అర్థం అవ్వాలంటే, ఇప్పుడు స్కూల్ ఉందండి, స్కూల్లో టీచర్ ఉంటారు, పిల్లలు ఉంటారు, బెత్తం ఉంటుంది. ఆ బెత్తం దానికి అదే వచ్చి మన మీద అడిపోద్దా, లేకపోతే టీచర్ కోపం వస్తే బెత్తం వచ్చి కొడుతుందా? టీచర్ కోపం వస్తే బెత్తం తీసుకుని మనం స్కూల్కి వెళ్ళి గుడ్ మార్నింగ్ టీచర్ అనాలా, గుడ్ మార్నింగ్ బెత్తమా? బెత్తమా ఇవాళ నా మీద అడగని దానికి దండం పెట్టాలా, టీచర్కి దండం పెట్టాలా? దేవుని పెట్టాలి. మన వాళ్ళు ఏ టైప్ అంటే గుడ్ మార్నింగ్ బెత్తమనే టైప్ అన్నమాట. బైబిల్ చెబుతా ఉంది, సముద్ర జలములను పిలిచి భూమి మీద పారజేయువాడు ఆయన పేరు యెహోవా. సముద్ర జలాలు పిలిచి అంటాడంట, కొంచెం భూమి మీదకి వెళ్ళి అంటాడు. సముద్ర జలాలు భూమి మీద రావడాన్ని ఏమంటారు? సునామీ. ఇప్పుడు మేము విశాఖపట్నం సముద్రంలో ఉన్నామా? సముద్రం ఉంది కదా మాకు. ఆ సముద్ర జలాలు పిలిచి ఆర్కే బీచ్ని పిలిచి జగదాంబ దగ్గర వెళ్ళాను అన్నాడు అనుకోండి. మొత్తం జగదాంబ గీదాంబ సిఎంఆర్ గిఎంఆర్ అంతా అందులో ఉంటారు. సముద్ర జలములను పిలిచి భూమి మీద పారజేయువాడు ఆయన పేరు యెహోవా. అంటే సునామీకి సృష్టికర్త నేనే అని సంతకం పెట్టి స్టాంప్ వేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ప్రకృతిని శాంతించడం కాదు, ప్రకృతిని నడిపించేటువంటి దేవునికి శాంతించాలి. మన పాపములు ఒప్పుకొని ఆయన మీద మనం ఏం చేయాలి? మన మనస్సు లగ్నం ఉంచి ఆయన్ని ప్రార్థన చేయాలి. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ క్రిస్టియన్ రిలీజియన్ అండ్ హిందూ మైథాలజీ. కనుక ఈ మొక్క అర్థం అవ్వాలంటే మీకు ఖచ్చితంగా స్కూల్ సీన్ అర్థం అవ్వాలి. బెత్తం దానికి అదే వచ్చి మనిషి మీద, స్టూడెంట్ మీద పడిపోదు, పిల్లవాడి మీద. టీచర్ కోపం వస్తే చెప్పిన మాట వినకపోతే, హోంవర్క్ చేయకపోతే టీచర్ కోపం వచ్చి బెత్తం తీసుకుని ఎలా కొడతాదో, అలాగే దేవుడు కోపం వస్తే ప్రకృతి ఓ తుఫానో, ఓ భూకంపమో, ఓ సునామో పంపుతాడు అన్నమాట. ఆయనకి తుఫాను పంపడం ఎంత ఈజీ అంటే, మనం ఫ్యాన్ వేసుకోవడం ఎంత ఈజో అంత ఈజీ. ఒక్కోసారి ఫ్యాన్ వేసుకుని 2లో పెట్టుకుంటాం, 3లో పెట్టుకోవడం, బాగా ఒక్కేస్తే 5లో పెట్టుకుంటాం. అలాగే దేవుడు కూడా తుఫాన్ని ఒకసారి 3లో పెడతాడు, ఒకసారి 2లో పెడతాడు. మన హుదూద్ తుఫాన్కి 5లో ఎట్టాడంట. అది ఏ 7లోనే ఎట్టే మొత్తం అంతా వెళ్ళిపోతుంది. దేవుడికి మనం ఫ్యాన్ వేసుకోవడం ఎంత ఈజీయో అంత క్యాలిక్యులేటెడ్గా పెడతాడు. మళ్ళీ మన ఫ్యాన్ గాలి మనం పెట్టుకుంటాం కదా, ఆ గాలిని ఒకసారి 2లో పెడతాం, 3లో పెడతాం, బాగా ఒక్కేస్తే 5లో పెడతాం. అలాగే దేవుడు పాపం యొక్క తీవ్రతను బట్టి తుఫాన్ తాలూకా ఒకసారి 2లో పెడతాడు, ఒకసారి 3లో పెడతాడు. మన హుదూద్ తుఫాన్కి ఎంతలో పెట్టాడంట? 5లో పెట్టాడు. ఇంకొంచెం కనుక పెంచాడా? ఇంతే సంగతిలో చిత్తగించి. కనుక దేవుని పెట్టారా, ఇప్పుడు నేను అసలు ప్రసంగంలోకి వెళ్తున్నాను. పర్లేదా? మళ్ళీ నీకు ఎవరేమో ఈ ఊరు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇంకొక మొక్క చెప్పడానికి ఛాన్స్ ఇస్తారా? ఒకే మొక్క చెప్పండి. అద్భుతమైన విషయం చెప్పారు మన భారతీయులు. ముగించేస్తాను, నిజంగానే ముగించేస్తాను. మనుషులు మోక్షానికి వెళ్ళాలంటేనట ఎప్పుడు జరుగుతుందంటే అది అజుడు ద్విజుడైనప్పుడే సాధ్యము అన్నారు. చెప్పండి. అజుడు ద్విజుడు కావాలి. అజుడు అనగా జన్మ లేనివాడై ఉండాలి. ఆ జన్మ లేనివాడు 2 జన్మలు ఎత్తాలి. ఇది వివరించలేక మనోడు జుట్టు పీకేసుకున్నారు. అసలు ఒక్కసారి పుట్టకూడదంట, అటువంటి వాడు 2 పుట్టకలు పుట్టాలంట. మరి పొరపాడైపోదా? నీకు అర్థమవుతుందా? అసలు అజుడు ద్విజుడైన నాడు కానీ మానవ కళ్యాణం కానీ మానవ మోక్షం కానీ జరగదు. అజుడు అనగా జన్మలేనివాడు, ద్విజుడు అనగా 2 జన్మలు ఎత్తినవాడు. అసలు ఒక్క జన్మ ఎత్తకూడదట, ఆడికి 2 జన్మలు కావాలట. దీన్ని పండితులకు వివరించుట జ్ఞానము చాలక దాన్ని చేతులు ఎత్తేస్తే అప్పుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఈ గొప్ప మర్మాన్ని తేటగా వివరించింది. హెబ్రీయులకు రాసిన పత్రికలో యేసు ప్రభునాథుడు జన్మ లేనివాడుగా, చాలామంది ఏమనుకుంటారంటే యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితమే వచ్చాడు,
దానికంటే ముందు మా యొక్క గ్రంథాలు ఉన్నాయి, మా యొక్క మతాలు ఉన్నాయి. యేసు ప్రభు నిన్నగాక మొన్నటోడు, ఆఫ్టర్ ఆల్ అంతా కలిపితే 2000 సంవత్సరాలు కాదు అని చాలామంది అపోహపడుతూ ఉన్నారు. దానికి వివరణ ఇవ్వకపోతే నేను నా ప్రసంగానికి న్యాయం చేసిన వాడిని కాకపోతాను కనుక మీరు కొంచెం ఓర్చుకున్నట్లయితే 1-2 నిమిషాల్లో ఈ సంగతిని మీకు విశదపరిచి నేను సెలవు తీసుకుంటాను. ఇంతటితో నా పీడ మీకు వదిలిపోద్దాలి. అజుడు ఏమవ్వాలట? ద్విజుడు కావాలి. ద్విజుడు ఎలాగవుతాడంటే, యేసు ప్రభునాథుడు అనాది నుండి యుగయుగాల నుండి తండ్రిలో లీనమై ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ లీనమై త్రియేక దేవునిగా లీనమై ఉన్నాడు. ఆ తండ్రిలో లీనమై ఉన్నటువంటి దేవుడు ఆ కుమార భాగాన్ని ఒకానొక కాలములో తండ్రి అయిన దేవుడు నోరు తెరవగా ఒక నాదము పుట్టి ఆయన నోటిలో నుండి ఒక దివ్య సుందరుడు బయటకు వచ్చాడు. అతడు కోటి సూర్యకాంతుల కాంతి కంటే తేజోమయుడు. ఈవెన్ మహిమలో ఉండేటువంటి దూతలు కూడా ఆయన్ని చూడలేక 2 రెక్కలతో ముఖం కప్పుకుంటూ, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుంటూ, 2 రెక్కలతో ఎగురుతూ యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆరాధిస్తూ ఉండేటువంటివి. ఆయన సమీపింపరాని తేజస్సులో, అమరత్వములో ఆయన ఒక్కడ మాత్రమే వశిస్తూ ఉండేవాడు. ఇక ఏ దూతలో కూడా ఆయన మహిమను తట్టుకోలేక ఆయన సమీపించేటువంటి వారు కాదు. సమీపింపరాని తేజస్సులో, అమరత్వములో ఉండేవాడు ఆయన. ఆయనలో ఒక కుమార భాగం ఉంటే ఆ కుమార భాగాన్ని దేవుడు పైకి తీశాడు. అదే అద్వితీయ కుమారునిగా పుట్టుట. అజుడు అనగా జన్మలేనివాడిగా, అనాదిగా తండ్రిలో లీనమై ఉన్నవాడు పరలోక రాజ్యంలో ఒక రోజున పుట్టాడు. అందుకని ఎబ్రీయుల రాష్ట్రపతిలో నేడు నేను నిన్ను కని ఉన్నాను అని దేవుడు ఆ కుమారునితో చెబుతా ఉన్నాడు. ఇప్పుడు అజుడైనటువంటి వాడు ఒకసారి పుట్టాడు పరలోకంలో. ఆ తండ్రి పక్కన కూర్చున్నాడు సింహాసనం వేసుకొని. అప్పుడు తండ్రి అడుగుతున్నాడు, నాయన, భూమి మీద మనుషులు ఇలాగ నిత్యనాశనానికి వెళ్ళిపోతున్నారు, నువ్వు ఆ మనుజావతార వ్యక్తి వారి కొరకు రక్తం చిందిస్తే వాళ్ళందరూ నిత్య జీవానికి వెళ్తావా అంటే ఆ కుమారుడు తథాస్తు ఆమేన్ వెళ్తానన్నట్ట. అప్పుడు ఆ కుమారుడు మరియ గర్భములో బాలుడుగా, పసిబాలుడుగా మరియ గర్భములో పురుషునితో సంబంధం లేకుండా పరిశుద్ధాత్మ ప్రమేయం ద్వారా ఆయన కుమారుడుగా, రక్తమాంసములు గలవాడిగా ఈ లోకంలో పుట్టాడు రెండవసారి. కానీ మొదటిసారి ఏమో పరలోకంలో పుట్టాడు, రెండవసారి భూలోకంలో పుట్టాడు. అజుడు ఏమయ్యాడు? ఇప్పుడు ద్విజుడయ్యాడు. అలాగ అజుడు ద్విజుడైనటువంటి సన్నివేశం ఎవరిలో నెరవేరింది? యేసు ప్రభువులో నెరవేరింది. ఈ యేసు ప్రభులోనే మానవ జాతికి ఏమున్నదండి? మోక్షం ఉన్నది. ఇన్ని సంగతులు మన గ్రంథాలతో ఏకీభవిస్తూ ఉంటే ఈవేళ యేసు ప్రభువుని పట్టుకొని ఆయన మనవాడు కాదు, మనకు అక్కర్లేదు, మనకి సంబంధం లేనటువంటి వాడని చెబుతున్నావంటే నీకేమైనా ఇంగితం ఉన్నదా? ఏమైనా గ్రంథముల యొక్క పరిచర్య మీకు ఏమైనా పరిచయం ఉన్నదా అని ఆలోచన చేసుకోవాలి. కనుక ప్రియతమ భారతీయులారా, తోటి సహోదరులారా, కిర్లంపూడి గ్రామ కాపురస్తులారా, మీకు ఇంతవరకు ప్రభు అయిన యేసుక్రీస్తు మీద ఒక విధమైనటువంటి తప్పు అభిప్రాయం ఏమైనా ఉన్నదేమో, క్రైస్తవ్యం మీద కూడా మీకు అటువంటి అభిప్రాయం ఉన్నదేమో, ఒకసారి మీ అభిప్రాయాన్ని మార్చుకోవాలని, మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో ఆ నెరవేర్పు అంతా ప్రభు అయిన యేసుక్రీస్తులో జరిగింది కనుక ఆ నెరవేర్చినటువంటి వ్యక్తిని మీరు చేర్చుకొని నమ్ముకొని పునీతులు అవ్వాలని మేము మీకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనుక హైందవ్యమంతా సాదృశ్య రూపము, క్రైస్తవ్యమంతా నెరవేర్పు. హైందవ్యమంతా ఛాయ, నిజస్వరూపమంతా క్రీస్తు. కనుక ఛాయ కింద, నీడ కింద, సాదృశ్య రూపంగా యేసు ప్రభు యొక్క సమస్త లక్షణాలు కూడా మన హైందవ సనాతన ధర్మంలో ఉన్నాయి. వాటన్నింటినీ నెరవేర్పు యేసు ప్రభులో జరిగింది. నమ్ముకోవడానికి ఎవ్వరికీ అభ్యంతరం అక్కర్లేదు. చిన్న చూపు అంతకంటే కాదు, దేశభక్తి లేకపోవడం అంతకంటే కాదు. నిజంగా యేసు భక్తుడే నిజమైనటువంటి దేశభక్తుడిగా పరిణింపబడతాడు. కనుక అపేక్షలన్నీ కూడా విడిచిపెట్టి మీకున్నటువంటి ఆ యొక్క జ్ఞానము లేనటువంటి విషయాలు విడిచిపెట్టి యేసు మిమ్మల్ని ప్రేమించి
మీ కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడిని గమనించి, ఇంతగా ప్రేమించిన దేవుడు ముత్యగాల్లో వెతికిన మీకు దొరకడానికి సంగతి గమనించి, ఈ కరుణామయుడు, ఈ దయామయుడు, అత్యంత కనికరము గలటువంటి దేవుణ్ణి మీరు ప్రార్థన చేసి మీ పాపములకు పరిహారం పొందుకొని ప్రాయశ్చిత్తం పొంది పునీతులై దేవుని యొక్క మోక్షానికి మీరు రక్షణ పొందుకొని సిద్ధపడాలని కోరుకుంటూ, యేసు ప్రభు మీద ఉన్నటువంటి ఆ యొక్క దుష్ప్రచారం మీరు నమ్మొద్దని మీకు మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించుగాక. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.